వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుఃసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వార్థం శ్రీశేఖర భారతి. అకారాదిక్షకారాంత వర్ణావయవశాలిని వీణా పుస్తకహస్తావ్యాత్ ప్రణో దేవీ సరస్వతి. దారాన్ విధేః ఉదారాన్ కరుణాపూరాన్ కరాబ్జభృతకీరాన్ క్షీరాలంకృతహారాన్ జగదాధారాన్ విభావయే ధీరాన్. సద్గురు పరదేవతా కృపచేత ఈ పరమ పవిత్ర భగవత్పాద సన్నిధి శారదాంబ సన్నిధిలో నిన్నటి రోజున ఈరోజు కూడా జగదంబ త్రిపురసుందరీ వైభవమని అమ్మవారి యొక్క చరిత్ర యథాసంభవంగా చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున రమాఉపాఖ్యానము అని మహాలక్ష్మి అమ్మవారి యొక్క కథ సుమారుగా కొంతవరకు జరిగింది. అయితే ఈ సందర్భంలో మామూలుగా ఈ మాసం వైశాఖ మాసం, వైశాఖ మాసంలో పాడ్యం నుంచి లేక ఉదయం నుంచి అయినా సరే భగవత్పాద శంకరుల యొక్క జయంత్యుత్సవాల్ని చేసుకుంటూ ఉండే ఒక పరిపాటి మనకి. మామూలుగా భగవత్పాద శంకరుల యొక్క జయంతి 5 రోజుల పాటు పాడ్యం నుంచి చేసుకునే విధానం, లేదా శంకర జయంతి నుండి 10 రోజులు చేసుకునే విధానం కూడా చేస్తూ ఉంటారు భక్తులు వారి వారి యొక్క అవకాశాన్ని అనుసరించి. పెద్దలు మాకు ఒక విధానం మా తండ్రి గారు చెప్తూ ఉండేవారు, నాయన భగవత్పాద శంకరుల యొక్క రచనలు ఒక్కొక్కటి ఒక విభాగం చేసుకొని చదువుకుంటూ వెళ్ళటం. అంటే ఉపనిషత్ భాష్యం ఒక రోజున, 2వ రోజు సూత్ర భాష్యము, 3వ రోజు గీతా భాష్యము, 4వ రోజు ప్రకరణ గ్రంథాలు, 5వ రోజు అన్నీ కొద్దిగా చదువుకుంటూ భగవత్పాదుల వారి యొక్క అవతార చరిత్ర పారాయణ ఈ విధంగా చేద్దాము అని చెప్పి ఆదేశించడం, ఆ రకంగా చేసుకునే ఒక పరిపాటి. అదే రీతిగా ఇప్పుడు చేసుకునే అవకాశం యథాసంభవంగా కుదురుతూ ఉన్నది. ఇదే పరమ పవిత్రమైనటువంటి మహా ఉత్సవ దివసాల్లోనే అమ్మవారి కథ చెప్పుకోవడం కూడా ఒక విశేషమై ఉన్నది మనకు. సరే, ప్రస్తుతంలో నిన్నటి రోజున మనం వీరవ్రత మహారాజు అని, ఆ మహారాజు అత్యంత పరమ శివభక్తుడు, ఆ మహానుభావుడు మానవులందరినీ కూడా
స్వస్వధర్మముల యందు తమ తమ ధర్మముల యందు ఆసక్తి కలిగి ప్రవర్తించేట్టుగా చేసి నిరపేక్ష జీవనం, ఉన్నదానితో సంతోషము, అనవసరమైనటువంటి వాటి యందు ఆసక్తి లేకుండా, కామ్యమైన కర్మల యందు దాని యందు ఆసక్తి లేకుండా ఆ రకమైనటువంటి ఒక సత్ప్రవృత్తి కలిగేట్లుగా ప్రజలను ఏర్పాటు చేశారు. దానివల్ల యజ్ఞయాగాది క్రతువులు కానీ ఈ రకమైనటువంటి దృష్టి లేక ఆమిష్మికమైన ఫలముల యందు కానీ అలాంటి ఆసక్తి లేకుండా ఉన్నారు. దేవతలకు కష్టం కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. ఆయన వారందరినీ తీసుకుని వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళటం. లక్ష్మీ అమ్మవారు 2-3 సార్లు వచ్చిన తర్వాత వారిని అనుగ్రహించగలందులకై 5 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ఒక కుమారుణ్ణి సృష్టి చేసి కాముడనేటటువంటి మన్మధుడిని సృష్టి చేసి ఇవ్వటం. ఆయన వెళ్ళి మానవులందరినీ కూడా దేవతలకు దాసులుగా ఉండమని అడిగితే వాళ్ళు కొద్దిగా ధిక్కరించి అవహేళన చేస్తే దాని మీద బ్రహ్మాండమైనటువంటి యుద్ధం ఆయన చేయటం, ఆ యుద్ధంలో ఎదుర్కోవడానికి వీరవ్రత మహారాజు యొక్క పరివారం అంతా రావటం, ఇదంతా జరిగింది. చివరికి పరమేశ్వరుని కృపచేత లభించినటువంటి ఒక త్రిశూలాన్ని మన్మథుని మీద వేశారు. వేస్తే ఆయన అచేతనుడై పడిపోయారు. పడిపోయిన మన్మధుడిని దేవతలు తీసుకెళ్లి లక్ష్మీ అమ్మవారికి అప్పచెప్పారు. ఈ పరిస్థితిలో అమ్మవారు తన యొక్క దృష్టి చేత ఆయన గాక మేలుకునేట్టు చేసిన తర్వాత ఆయనకి కోపం వచ్చి, ఈ రకంగా నేను ఓడిపోవడానికి కారణం ఏమిటి అంటే, పరమేశ్వరుని యొక్క భక్తులైన వీరవ్రత మహారాజునకు ఈశ్వరానుగ్రహం చేత లభించిన త్రిశూలం చేత నీవు కొట్టబడ్డావు, అందుచేత నీవు ఈ రకంగా పడిపోయావు. నీవు కూడా పరమేశ్వరుని ఆశ్రయించి అతని కంటే కూడా ఎక్కువ శక్తిని సంపాదించమని మహాలక్ష్మి అమ్మవారు చెప్తే దాన్ని ఆయన స్వీకరించలేదు. ఎందుకంటే నా శత్రువు చేత ఆరాధింపబడినటువంటి ఆ దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధించి నేను రెడ్డిగా వరాలు పొందాలి, నేను అంతకంటే కూడా గొప్పవారిని ఆశ్రయిస్తాను. అసలు ఆ పరమేశ్వరునకు అంత శక్తి ఎలా వచ్చింది అంటే అమ్మవారి వల్ల వచ్చింది. ఇంత లోపల లలితాత్రిపుర అమ్మవారి యొక్క పంపడం చేత పార్వతీ అమ్మవారు వచ్చారు లక్ష్మీ అమ్మవారి దగ్గరికి. కొడుకు ఇలా పడిపోయాడని తెలిసి ఊరడించమని పంపించారు. ఇంత లోపల ఆ కుమారునికి మళ్ళా చెప్పరెళ్ళి వెంటనే నేను నా శత్రువు అయినటువంటి ఆయన నేను ఆరాధించను అని అనడం, గౌరీ అమ్మవారి కోపం రావటం, అయితే నువ్వు పరమేశ్వరుని యొక్క నేత్రాగ్ని చేత దగ్ధమైపోతామని శాపం పెట్టడం. దానికి మళ్ళా లక్ష్మీ అమ్మవారు ఎందుకు ఆ పిల్లవాడిని అనవసరంగా శాపం పెట్టావని, నీవు కూడా నీ భర్త యొక్క నింద వినలేక నీవు కూడా దేహాన్ని త్యాగం చేసి నీవు భస్మమైపోతావు అని అనటము. నన్ను పిల్లవాడిని మందలిస్తే నన్ను ఇరక్గా అంటావా అని, నీవు కూడా నీ భర్త నిన్ను అనాదరణగా చూడటం చేత ఇతర భార్యలకు ఆసక్తి కలిగి నిన్ను అనాదరణ చేయడం చేత నీ భర్తకు నీవు దూరం అయిపోతావు అని అనటము. పరస్పరము కూడా శాపములు పెట్టుకొని నీవు కాస్త ఒక నదివైపోతావుని అని ఈ రకంగా ఇవన్నీ పరస్పర శాపాలు పెట్టుకున్నారు. ఇంత లోపల బ్రహ్మదేవుడు వచ్చారు, పరమేశ్వరుడు వచ్చారు, శ్రీ మహావిష్ణువు వచ్చారు. వీళ్ళిద్దరినీ కూడా గౌరీ లక్ష్మణుల యొక్క వివాదాన్ని ప్రశాంతంగా ఉండమని చెప్పి అంటూ ఉంటే ఇద్దరు కూడా ఏమాత్రం తగ్గల. వారి తేజస్సు ముందు పరమేశ్వరుడు గాని శ్రీ మహావిష్ణువు గాని వారిని వారించలేకపోయారు. వారించలేక వారు కాస్త అచేతనులైనట్టుగా నిశ్చేతనంగా ఉండిపోయారు. ఇంత లోపల లలితాత్రిపుర సుందరి అమ్మవారు వచ్చి వారికి ఉన్నటువంటి ఆ రజోగుణాన్ని ఆ కోపాన్ని ఆపి అమ్మా ఈ రకంగా చెయ్యవద్దు అని అన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ప్రశాంతిని పొందడం జరిగింది. ఈ తర్వాత ఈ కథ ఎవరితో చెప్తున్నారు అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఈ కథ పరశురాముల వారికి దత్తాత్రేయుల వారు ఉపదేశం చేస్తున్నారు. పరశురాముల వారికి దత్తాత్రేయుల వారు ఉపదేశం చేశారన్న విషయం ఎవరు చెప్పారు మనకు? సుమేధుడు నారద మహర్షికి చెప్తూ ఉన్నారు. ఇది కథా సందర్భం. అందువల్ల పరశురాముల వారు ఇప్పుడు దత్తాత్రేయుల వారిని గంధమాదన పర్వతం మీద అడుగుతున్నారు. అయ్యా, ఈ శాపములు ఈ రకంగా జరిగినవి కదా, ఈ శాపాల్లో మొట్టమొదట మహాలక్ష్మి అమ్మవారు
ఏదైతే ఆ పిల్లవానికి గౌరీ అమ్మవారు పెట్టినటువంటి శాపం ఏదైతే ఉందో, అంటే ఈశ్వరుని యొక్క నేత్రాగ్ని చేత దగ్ధమైపోతావు అని అన్నారో దాని కథ చెప్పవలసింది అన్నారు. అనేసరికి అప్పుడు గౌరీ ఉపాఖ్యానమని అమ్మవారి కథ ఒకటి వస్తుంది. ఆ గౌరీ అమ్మవారు పరమేశ్వరునకు భార్యగా ఏ రకంగా అయింది, గౌరీ కళ్యాణం ఏ రకంగా జరిగింది, ఇదంతా వచ్చే సందర్భంలోనే మన్మధుడు పరమేశ్వరుని యొక్క నేత్రాగ్ని చేత దగ్ధమవటం జరుగుతుంది. అందుచేత ఆ కథ నీకు చెప్తున్నాను నాయన పరశురామ, వినవలసింది. ఎప్పుడైతే నిన్న మనం చెప్పుకోనున్నాం, సతీదేవి అంటే గౌరీదేవికి ముందున్నటువంటి రూపము దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నప్పుడు ఆ భర్తను అవమానించి భర్తను పిలవకుండగా ఆయన నిజమైనటువంటి ఒక యజ్ఞం చేశాడు దక్ష ప్రజాపతి. చేస్తే ఆ కారణం చేత తండ్రితో చెప్పింది, నా భర్తను పిలవకపోవటం ఏమిటి అని చెప్పడానికి, హితం చెప్పడానికి వెళ్ళింది. వెళితే ఆమెను కూడా అవమానించారు దక్ష ప్రజాపతి. అందువల్ల ఆమె కష్టం కలిగి, నా భర్తను ఈ రకంగా అవమానించారు కాబట్టి మీ వల్ల వచ్చేటువంటి ఈ జన్మ నాకు వ్యర్థమని భావించి, పతినింద విన్నటువంటి స్త్రీ జన్మ వ్యర్థమని భావించి వెంటనే ఆ శరీరాన్ని యోగాగ్ని చేత దగ్ధం చేసుకుని శరీరాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత ఆ సతీదేవి ఏ స్వరూపంతో ఉన్నది అని అంటే ఆకాశ స్వరూపంతో ఉన్నది. ఆ తర్వాత మరొకరికి కూతురుగా కాకుండా గగన స్వరూపంగా ఉన్నది అని అన్నమాట. అంటే చిదాకాశంలో అమ్మవారు ఉన్నది. ఇలా ఉంటూ ఉండగా హిమవంతునకు సంతానం లేకపోవడం చేత హిమవంతుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఉండగా ఒక రోజున నారద మహర్షి హిమవంతుని దగ్గరికి వెళ్ళారు. హిమవంతుని దగ్గరికి వెళితే నారద మహర్షి వచ్చి తనకున్నటువంటి కష్టాన్ని చెప్పుకున్నారు. నాయన, నాకు సంతానం లేదు, సంతానం కలిగేట్లు ఏ రకంగా అయినా అనుగ్రహించవలసింది, ఉపాయాన్ని చెప్పవలసింది అన్నారు. అంటే అప్పుడు ఆయన చెప్పారు, నాయన నీవు జగదంబ మహాత్రిపుర సుందరి అమ్మవారిని ప్రార్థించు, గౌరీదేవతా రూపంగా ప్రార్థించు. ఆ గౌరీదేవతే నీకు కుమార్తెగా ఆవిర్భవిస్తుంది సుమా అని అన్నారు. అనేసరికి సరే అని మహానుభావుడు ఎంతో స్తోత్రం చేసి ఎంతో నియమనిష్టతోటి అమ్మవారిని ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత అమ్మవారు నభో రూపంగా ఉంది, ఆకాశ రూపంగా ఉన్నది. అట్టి ఆకాశ రూపంగా ఉన్నటువంటి అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఇంకొక కల్పంలో ఇదే విషయము మరొక కథలాగా కూడా ఉన్నది. అది ఎలాగా అంటే, ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఉంటూ ఉండగా, అంటే ఇది సతీదేవి యొక్క జన్మ సందర్భం కాదు, పార్వతీ పరమేశ్వరుడు ఉంటూ ఉండగా వృకాసురుడు అనబడే భస్మాసురుడు గొప్ప తపస్సు చేశారు పరమేశ్వరుని ఉద్దేశించి. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే ఎవరి శిరస్సునందు నేను చెయ్యి పెడతానో వాడు భస్మం అయ్యేట్టు అని అన్నారు. అనేసరికి ఆ వరాన్ని చాలా కష్టమైనప్పటికీ కూడా పరమేశ్వరుడు భక్తునికి వశంకరుడయ్యి ఇచ్చారు. ఇస్తే అది చివరికి పరమేశ్వరుని శిరస్సు నుండే పెట్టడానికి ప్రయత్నం చేస్తే పరమేశ్వరుడు కొద్ది దూరం వెళ్ళి ఆ తర్వాత అంతర్ధానం చెందారు. అంతర్ధానం చెందితే భర్త కనిపించకపోయేసరికి కూడా పార్వతీ అమ్మవారు కూడా ఆ సమయంలో ఆమె నభోరూపం ఆకాశాన్ని ఆశ్రయించి ఉన్నది. అంటే అమ్మవారి రూపము ఆకాశ రూపంగా ఉంది. భర్త లేనప్పుడు భార్య యొక్క స్వరూపము అదృష్టమై ఉన్నది అని. ఇప్పుడు మహావిష్ణువు వచ్చి మోహిని రూపాన్ని ధరించి ఆ రాక్షసుని గాక తుదముట్టించారు. అంటే నీకు సతీయ జన్మలో గాని లేదా ఇప్పుడు భస్మాసుని సంహారం చేసినప్పుడు గాని పార్వతీ అమ్మవారు ఏ స్వరూపంతో ఉంది అంటే భర్తకు దూరంగా ఉన్న సందర్భంలో నభో రూపము అంటే ఆకాశ రూపంతో ఉన్నది. ఇలా ఉంటున్న సందర్భంలో హిమవంతుడు ఇప్పుడు తపస్సు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేశారు.
నభోరూపంగా ఉన్న అమ్మవారిని ఎలాగైనా సరే రూపాన్ని ధరించి అనుగ్రహించి నాకు కూతురుగా పుట్టాలి అనేటువంటి ఉద్దేశం. ఆయన ఎంత చేసినా కుదరలేదు. ఎంత కష్టపడి ఇతను వ్రతం చేశాడంటే ఒక చెట్టుకి తన కాళ్ళంతా కట్టుకొని ఆ చెట్టు 100 తాళ్లు కట్టుకున్నాడు. తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు. 100 తాళ్లు కట్టుకొని ఒక్కొక్క సంవత్సరమునకు ఒక్కొక్క తాడు చొప్పున కొట్టుకొని నరుక్కుంటూ ఆ రకంగా 99 తాళ్లు తెగిపోయిన తర్వాత కిందంతా అగ్నిజ్వాలలు మండుతూ ఉండగా ముఖమంతా కూడాను అధోముఖంగా పెట్టడం చేత కింద అగ్ని చేత ముఖమంతా కూడాను వేడిపడిపోతూ దగ్ధమైపోతూ ఉన్నది. ఒక్కొక్క తాడు తెగుతూ ఉంటే కిందికి పడిపోయేటువంటి పరిస్థితి వస్తున్నది. 99 తాళ్లు తెగిన తర్వాత 100వ తాడు తెగగొట్టుకుంటూ ఉండగా హఠాత్తుగా అమ్మవారు ప్రత్యక్షమైంది. ఏ స్వరూపంతో ఉన్న అమ్మవారు అప్పటిదాకా నభోరూపంగా ఆకాశ రూపంగా ఉన్న ఆ స్వరూపంగా హఠాత్తుగా దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి ఆ భక్తుడైనటువంటి హిమవంతుని అనుగ్రహించి దర్శనమిస్తే ఆయన నీకేం కావాలి అని అడిగితే అమ్మా మీరు నాకు పుత్రికగా జనించాలి అని అడిగారు. అంతకుముందు నారదుల వారు అన్నారు, నాయన నీకు ఒక ఆడపిల్ల కలుగుతుంది అని అన్నారు. మగపిల్లవాడు కలగకపోయినా ఆడపిల్ల కలిగినా కానీ నాకు సంతోషమే అని ఆ మహానుభావుడు అమ్మవారినే కూతురుగా పుట్టాలి అని కోరుకున్నారు. నారదుల వారు చెప్పినటువంటి సలహాను అనుసరించి ఇంత తపస్సు చేశారు. తపస్సు చేసి తపస్సిద్ధిని పొందారు. పొందిన తర్వాత కొంతకాలానికి హిమవంతుని యొక్క భార్య మేనాదేవి గర్భాన్ని ధరించింది. ఆ గర్భాన్ని ధరించి కొంతకాలానికి ఒక శుభముహూర్తంలో మంచి సన్నివేశంలో కుమార్తెను కన్నది. ఆమె ఏ స్వరూపంతో ఉందయ్యా అన్నారు. శ్రీమద్భాగవతంలో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించేటప్పుడు అద్భుతమైనటువంటి విచారం చేశారు. పరమాత్మ ఎక్కడ ఆవిర్భవించారు అంటే ఒక కారాగారంలోనే పుట్టి ఉండవచ్చు. తల్లి కడుపులో నుంచి దేవకీదేవి గర్భంలో నుంచి ఆవిర్భవించి ఉన్న సమయం అది ఒక పరమ పవిత్ర సమయము. ఆ దివ్యమైనటువంటి సమయం లాగానే సాక్షాత్తు లలితాత్రిపుర సుందరి అమ్మవారే గౌరీ స్వరూపంలో ఉండి ఆ గౌరీ అమ్మవారే ఇప్పుడు హిమవంతునకు కూతురుగా ఆవిర్భవిస్తే అప్పుడున్నటువంటి ప్రకృతి గాని వృక్షములు గాని లేదు జంతువులు గాని సమస్తమైన లోకములు గాని పరమానంద భరితములై ఉన్నది. అలాంటి పరమానంద భరితమైనటువంటి సన్నివేశంలో ఆ తల్లి జగదంబ గౌరీదేవత ఆవిర్భవించేసరికి ఎంతో సంతోషపడ్డారు హిమవంతుడు, ఆయన బంధువులు, మేనాదేవి, సమస్త దేవతలు కూడా. ఆ తర్వాత ఆమె క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వయస్సు పెరుగుతూ ఉండగా ఒక రోజున నారదుల వారు వచ్చారు. ఆమె ముందు పార్వతీ అమ్మవారు ఆవిర్భవించేటప్పుడే ఏ విధంగా కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భం నుంచి రాగానే చతుర్భుజమూర్తి అయి ఉన్నారో ఆ రకంగా ఇక్కడ కూడాను పార్వతీ అమ్మవారు హిమవంతునికి కూతురుగా పుట్టినప్పుడు, మేనాదేవి కూతురుగా పుట్టినప్పుడు అష్టభుజాన్ని 8 భుజములతో కూడుకున్నటువంటి దుర్గాదేవి రూపంగా ఆవిర్భవించింది. ఆమె యొక్క దివ్య రూపాన్ని చూసి తట్టుకోలేక ఆ దంపతులు ఇద్దరు కూడా తల్లి నువ్వు మామూలు పిల్లలాగా మా గుండెలు అనుగ్రహించవలసింది అన్నారు. ఆ తర్వాత అలాగే నేను ఆ రకంగా ఉంటాను, మీరు నా స్వరూపాన్ని ఈ అమ్మవారి ఇంత స్వరూపము అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించకుందురుగాక. ఎందుకంటే అమ్మవారిలాగా చూసే అవకాశం లేదు. అమ్మవారిలాగా చూడకుండా కేవలము ఒక పిల్లలాగానే మీరు చూస్తారు. భాగవతంలో కూడా కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన తర్వాత చతుర్భుజమూర్తి అయి మహావిష్ణువుగా ఆవిర్భవిస్తే వాడు చూసి తట్టుకోలేక మాకు ఈ రూపం చూడలేము, మాకు ఒక ప్రాకృత శిశువు చిన్న పిల్లవాడిలాగా ఉండవలసింది అంటే అలాగే మీరు నన్ను అప్పుడప్పుడు భగవంతుడుగా అప్పుడప్పుడు పిల్లవాడుగా 2 రకాలుగా చూస్తారు అన్నారు. కానీ ఇక్కడ ఆ పార్వతీ అమ్మవారిని ఒక మామూలు పిల్లలాగానే మీరు చూస్తారు అని అమ్మవారు చెప్పడం చేత హిమవంతునకు ఈమె జగదంబ ఆ త్రిపురాంబ అనేటువంటి విషయం ఆయనకి తెలియలేదు. పిల్లలాగానే అనుకున్నారు, పెంచారు. అప్పుడప్పుడు నారదుల వారు వచ్చారు. తర్వాత ఆయన ఏం చేశారంటే మొట్టమొదటి చెప్పారు నారదుల వారు,
నీకు కూతురు కలుగుతుంది, ఆ కూతుర్ని పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చెయ్యన్నారు. ఆ తర్వాత ఆయనకి కూడా మరొక వచ్చేట్టు చేశారు. చేసి కొంతకాలానికి ఈమె యుక్త వయస్సు వచ్చి వివాహానికి కూడా స్థితి వచ్చేసరికి అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. నారదుడు వారు వచ్చి, నాయన ఒక మాట చెప్తా విను, అమ్మాయిని ఎవరికి ఇద్దామనుకుంటున్నావు అంటే, లేదంటే ఇంకా అనుకోలేదన్నారు. నువ్వు సాక్షాత్తు పార్వతీదేవి ఏమో అనుకోవటం ఏంటంటే పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని అనుకున్నది. అంటే అప్పుడు నారదుడు వారు వచ్చి క్షూణ నిఖననం న్యాయము అని సంస్కృతంలో ఒక న్యాయం ఉన్నది. అంటే ఒక గుంజను, ఒక కర్రను కాచి 4 కర్రలు అలా కాచిన తర్వాత కదలకుండా చేసి పందిరి కట్టాలి. పందిరి కట్టాలంటే ఆ కర్ర కదలకుండా ఉండాలి. అందుకోసం ఏం చేస్తారంటే దాన్ని గొయ్యిలో పెట్టి మట్టి వేసి రాళ్లు వేసి మళ్ళా ఏదైనా కదులుతుందా లేదని అటు ఇటు కదులుస్తారు. మన కదలట్లేదని నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని గట్టిగా మట్టి వేసి రాళ్ళు వేసి గట్టిగా పూర్తి చేసి ఆ తర్వాత ఇంకో కర్ర అలా పెట్టి ఒక పందిరి వేస్తారు అన్నమాట. అలాగే దాన్ని స్థూణ నిఖననం న్యాయము అంటారన్నమాట. అంటే గుంతను బాగా తవ్వి పాతి పెట్టడం అనేటువంటి విధానం. అలాగే ఇప్పుడు పార్వతీ అమ్మ వారికి పరమేశ్వరుని యందు స్థిరమైన భక్తి బుద్ధి ఉన్నదా లేదా అని పరీక్షించడానిక అన్నట్లుగా నారదుల వారు హిమవంతుని దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు. ఏమయ్యా, ఆ పరమేశ్వరుడికి ఏముంది గనక ఆయనకి ఏమన్నా తినడానికి ఉన్నదా? భిక్షువు కదా, వాసన ఏమన్నా ఇల్లున్నదా? లేదే, అలాంటి దానికి ఎందుకు ఇవ్వటం? చాలా సంపద కలిగినటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, ఆయనకి ఇచ్చి వివాహం చేయవలసింది అని అన్నారు. అనేసరికి ఆయన వెంటనే అంతకు ముందు చెప్పిన మాట సరే అన్నాడు హిమవంతుడు. తర్వాత పార్వతీ అమ్మవారు చెప్పడం చేత మీరు నన్ను కూతురుగానే అనుకుంటారు తప్ప అమ్మవారుగా భావిస్తారంటం చేత అన్నీ మర్చిపోయి కూతురు అని అనుకొని, అయితే కూతురికి మామూలుగా ఒక తండ్రి ఏ రకంగా కోరుకుంటాడు, సంపన్నుడైన వారికి ఇస్తే నా కూతురు సంతోషపడుతుందని ఆ రకమైన భావం కలిగి అలాగేనండి అన్నాడు. ఆ మాటకు అలాగే అన్నారు, ఈ మాటకు అలాగే అన్నారు. అప్పుడున్నప్పుడు వేరు మాయస్థితి వేరు, ఇప్పుడున్న మాయస్థితి వేరు. అమ్మవారి యొక్క మాయ చేత మోహితుడై సరే మహావిష్ణువుకి ఇద్దామని అనుకున్నారు. అనుకునేసరికి పార్వతీ అమ్మవారికి ఈ విషయం తెలిసింది. అందుకని ఆమెకు మాత్రం జగదంబ కాబట్టి ఆమె ఏం చేస్తుంటే తపస్సు చేసుకుందామని 4 చిలికెత్తలను తీసుకుని హిమవత్ పర్వతం మీద ఎవ్వరూ కూడా రావడానికి అవకాశం లేని ఒక పవిత్రమైనటువంటి ఒక నది ఉంటే ఆ నదీ ప్రదేశంలో ఈ 4 చిలికెత్తలను వెంట పెట్టుకుని ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ఈయన మాత్రం మనసులో నిర్ణయించుకున్నారు, శ్రీ మహావిష్ణువుకి ఇస్తే బాగుంటుంది, బాగా 4 రూపాయలు ఉన్నవి, మా సాక్షాత్తు లక్ష్మీపతి కదా అని ఆయన అనుకున్నారు. కానీ ఇంత లోపల పార్వతీ అమ్మవారు కనిపించకపోయేసరికి ఆ మహానుభావుడు వెతకడం మొదలుపెట్టారు. వెతకడం మొదలుపెట్టి అంతా అయిపోయింది. సరే చూశారు, అంతమందిని పంపించారు, మంత్రులను పంపించారు, తన పరివారాన్ని పంపించారు, బంధువులను పంపించారు. వెతికితే ఎక్కడా కనిపించడం. తర్వాత కొన్ని రోజులు వెతకగా 4-5 రోజులు అయిపోయిన తర్వాత ఆయన మూర్ఛిల్లిపోయాడు, బాధపడ్డాడు. లేక లేక కలిగిన సంతానం ఆ పిల్ల కనిపించకపోతే ఎలాగా అని వెతికి చివరికి ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నటువంటి చిన్న తల్లి మహాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క దివ్య రూపం మా తల్లి, ఆ తల్లి తపస్సు చేసుకుంటూ ఉంటే అప్పుడు వెంటనే ఆయన వేత ఆ పిల్ల దగ్గరికి వచ్చి, అమ్మ ఎందుకు ఇంత కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నావు తల్లి? మా అంటారు. అమ్మవారి పేర్లలో ఊ అంటే తపస్సు, మా వద్దు అని తల్లిదండ్రుల చేత వారింపబడటం చేత ఆ తల్లికి ఉమా అని పేరు అన్నమాట. అందుచేత ఆ తల్లిని వారించి అప్పుడు కాస్త ఇంటికి తీసుకెళ్లారు. ఆమె కోరిక ఏమిటో చెప్పింది, నేను కేవలం శ్రీ పరమేశ్వరుని తప్ప ఎవరిని వివాహం చేసుకోను అని నిర్ణయంగా చెప్పింది. అమ్మా అలాగే నీకు చేస్తాను అని పరమేశ్వరుని తోటే నీకు వివాహం, నీ మనస్సులో కోరికకి భిన్నంగా నేను చెయ్యను అని ఒప్పుకొని పిల్లల్ని తీసుకొచ్చి పరమేశ్వరుడికే వివాహం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇంత లోపల నారదుల వారు వచ్చారు. ఏమయ్యా, మహావిష్ణువుకి ఇచ్చేటువంటి నిర్ణయం తీసుకున్నావు కదా, ముహూర్తం ఎప్పుడు పెడదామన్నారు. అయ్యా నీకేం తెలుసు, ఈ లోపల ఎంత జరిగిందో తెలియదా నీకు? అమ్మాయి తపస్సుకు వెళ్ళిపోయింది, రావట్లేదు, చాలా బాధపడ్డాం మేము. కాబట్టి వారికి ఒక నమస్కారం, నీకు ఒక నమస్కారం, కాబట్టి పరమేశ్వరునికి ఇచ్చి మాత్రమే వివాహం చేస్తాము అని అన్నారు. అనేసరికి వెంటనే ఆయనకి కోపం వచ్చింది నారదుల వారికి. ఇంకొక మాట, తర్వాత వెంటనే మాట మారుస్తావా? నేను చెప్పిన మాట ఏమవుతుంది, నేను ఆయనతో చెప్పాను, నీకు ఇలాగ పార్వతీ అమ్మవారితో వివాహం చెప్పాను, నా మాట పోదా అని అక్కడి నుంచి ఆయన కోపం వచ్చింది. శ్రీ మహావిష్ణువుకి చెప్పారు.
మహావిష్ణువున కోపం వచ్చింది. ఆయన ఏం చేశారయ్యా అన్నారు. ఇదంతా ఆ జగదంబ యొక్క విలసితం గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే ఒక కథ చెప్పడం ద్వారా ఏదో కథ చెప్పారు ఏదో వింటున్నాం అనుకోవద్దు. అమ్మవారి యొక్క లీలా ప్రసారం, అమ్మవారి యొక్క ఇన్ని అవతారములు ఉన్నవో ఈ సందర్భంగా వచ్చినవో అవన్నీ చెప్తే ఆ రూపాన్ని ధ్యానం చేస్తే మన జీవితంలో మనకు ఏ ఏ సమస్యలు వస్తావో ఆ సమస్యలు పోవడానికి ఏ రూపంగా అమ్మవారి రూపాన్ని మనం ఆరాధిస్తే మన సమస్యలు పరిష్కారం అవుతావో ఇవన్నీ తెలుసుకోవడం ఇందులో తాత్పర్యం. అంతే తప్ప అమ్మవారి పరమాత్మకు ఎందుకు కోపం వచ్చింది, ఆయన ఎందుకు ఇలా అయ్యారు, ఇలాంటి అనవసరమైన తెలియని కుతర్కములు చేసి మీ ఆలోచనని సంస్కారాన్ని పాడు చేసుకోవద్దు. ఆ జగదంబ ఈ విధంగా మహావిష్ణువునికి కోపం వచ్చి వెంటనే ఏం చేశారంటే గరుడ వాహనాన్ని పంపించి అనేక మంది పరివారాన్ని పంపించి హిమవంతుణ్ణి అతని పరివారాన్ని కూడాను శిక్షించాలి. ఎందుకంటే అన్న మాట నిలబెట్టుకోకుండా విపరీతంగా ప్రవర్తించాలని. ఇలా ఎప్పుడైతే వచ్చారో సత్వగుణమూర్తి అయినటువంటి హిమవంతుడు వారితో యుద్ధం చేసే సామర్థ్యం లేక ఆయన నిన్నకుండిపోయారు. వస్తుతః విష్ణు భక్తుడు హిమవంతుడు. అందుచేత ఏమీ చెయ్యలేకపోతే తన తండ్రి దేవికి ఈ రకంగా దండెత్తడానికి వచ్చినటువంటి ఆ పరివారాన్ని శిక్షించాలని ఒక్కసారి ఆ గౌరీ అమ్మవారు కొద్దిగా కోపం తెచ్చుకున్నది. కళ్ళు ఎర్ర చేస్తే అమ్మవారి స్వరూపంలో నుంచి ఒక భయంకరమైనటువంటి కాళీమూర్తి ఆవిర్భవించింది. ఆ కాళీమూర్తి ఆవిర్భవించి మహావిష్ణువు యొక్క పరివారం గాని ఎవరైతే వచ్చారో వారందరినీ కూడాను భస్మం చేసి పారేసి ఎవ్వరూ మిగలలేదు. అందరూ కొంతమంది పారిపోయారు, కొంతమంది అసలు కనిపించలేదు. ఆ రకంగా నిశ్శేషంగా అందరినీ పోగొట్టింది. అంత లోపల వెంటనే మహావిష్ణువు వచ్చారు. మహావిష్ణువు వచ్చేసరికి ఆయన కూడా యుద్ధం చేయడానికి వచ్చారు. ఆయన్ని కూడా ఆయన సుదర్శన చక్రం ఉంది, సుదర్శన చక్రం వేస్తుంటే ఆ పరివారం అనేక మంది వచ్చారు. విష్ణు పరివారం అంతా వస్తే అప్పుడు జగదంబ ఆమె జ్వాలాముఖి రూపంగా అవతరించింది. ఇక్కడ మీకు జ్వాలాముఖి అమ్మవారిని కాశ్మీరాది దేశ ప్రాంతంలో అమ్మవారు సుప్రసిద్ధమైన అమ్మవారు. ఆ జ్వాలాముఖి అమ్మవారు స్వరూపం ఎలా ఉంటుంది అన్నారు అంటే 3 శిరస్సులతో అమ్మవారి యొక్క రూపం ఉంటుంది. ఆ నోటి నుంచి నిరంతరము కూడా అగ్నిజ్వాలలు ప్రకాశిస్తూ ఉంటామన్నమాట. దాని చేత మొత్తాన్ని దగ్ధం చేస్తుంది, యామ ప్రపంచాన్ని దగ్ధం చేస్తుంది, బ్రహ్మాండంని దగ్ధం చేస్తుంది అనమాట. అలాంటి జ్వాలాముఖి రూపంతో అమ్మవారు ప్రత్యక్షమై ఆ మహావిష్ణువు యొక్క చక్రం గాని గరుత్మంతుడు మొదలైన వాళ్ళని కాదు మొత్తం కనిపించకుండా చేసి పారేసి ఆ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం కాస్త అది దగ్ధమైపోయింది, కనిపించలేదు. ఆయన నిర్వీర్యమైపోయారు, ఏమీ చేయలేకపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఈ రకంగా ఆ జ్వాలాముఖి అమ్మవారి యొక్క స్వరూపం చూసిన తర్వాత ఆమె భయంకరమైనటువంటి ఆ జ్వాలలు, ఆ నోటి నుంచి వచ్చేటువంటి జ్వాలలు, ఆ 3 శిరస్సుల యొక్క రూపము ఇది చూసి లోకాలన్నీ తట్టుకోలేకపోయినది. అప్పుడు బ్రహ్మాది దేవతలంతా ప్రార్థించిన తర్వాత గౌరీ అమ్మవారు తన నుంచి వచ్చినటువంటి ఆ జ్వాలాముఖితోటి అమ్మ నువ్వు ఇంకా శాంతించు, అయితే నేనేం చెయ్యాలి, ఎక్కడుండాలి అన్నారు. ఒక పర్వత ప్రాంతాల్లో ఉండవలసింది అన్నారు. అందుకోసం జ్వాలాముఖి దేవాలయం పర్వత ప్రాంతంలో ఉంటుంది. ఆ అమ్మవారితో చెప్పారు నేను ఎప్పుడు ప్రవర్తించాలి, ఏం చెయ్యాలి అంటే ప్రపంచమంతా కూడా ప్రళయంకి లయమైపోవాలి అంటే అగ్ని ప్రళయము ఈ ద్వారానే అవుతుంది అన్నమాట. అంటే అగ్ని చేత ఈ ప్రపంచమంతా లోకాలన్నీ దగ్ధం కావాలంటే జ్వాలాముఖి అమ్మవారి యొక్క నోటి నుంచి వచ్చిన జ్వాలల చేత దగ్ధమైపోవాలి అని అమ్మవారు గౌరీ అమ్మవారు ఆదేశించారు. అందుకోసమని జ్వాలాముఖి అమ్మవారు ఆ కాశ్మీరాది ప్రాంతంలో వెలసి భక్తుల యొక్క ఆ మానసికమైనటువంటి ఏ క్లేశములున్నవో వాటన్నింటినీ కూడా దగ్ధం చేస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది అని చెప్పి అంటారు. ఎందుకంటే పార్వతీ అమ్మవారికి వారి కుటుంబానికి వచ్చిన కష్టాన్ని అతి అవలీలగా విష్ణుమూర్తి యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేంత శక్తితో ఆవిర్భవించింది ఆ తల్లి. అందుచేత ఆ రకంగా మొత్తాన్ని పోగొట్టి జ్వాలాముఖి అమ్మవారు శాంతిని పొందింది అని అన్నారు. ఇంత శాంతిని పొందిన తర్వాత అప్పుడు శ్రీ మహావిష్ణువు కాస్త తన సుదర్శన చక్రం ఎప్పుడైతే పోయిందో ఆ పోయిన సుదర్శన చక్రాన్ని దాంతో యుద్ధం చేసుకునేటువంటి అవకాశం లేదు, ఏమీ లేదు. ఇలా ఉంటూ ఉండగా మహావిష్ణువు మీదకి మురాసురుడు అనేటువంటి వాడు బ్రహ్మాండంగా ఆయనతో యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ యుద్ధం చేయడానికి వచ్చేసరికి ఆయనతో యుద్ధం చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఆ మురాసుని సంహారం చేయలేకపోయారు.
చెయ్యలేక కొంతకాలము అజ్ఞాత స్వరూపంగా ఉండవలసిన పరిస్థితి వచ్చి ఆ చక్రం ఉన్నట్లయితే చక్రం చేత వీడిని హతుల్ని సంహారం చేసేవాడిని కదా అనుకొని మళ్ళా ఒక్కసారి అమ్మవారిని ప్రార్థన చేశారు మహావిష్ణువు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు జ్వాలాముఖి అమ్మవారిని, ఎందుకంటే అమ్మవారి ఉపాసనలో మనం శ్రీచక్రార్చన చేసిన తర్వాత అమ్మవారిని నమస్కారం చేసి ఒక మాట అంటారు, అమ్మా నేను పూజ చేస్తున్నాను, పూజ చేసినప్పుడు ఎట్లా పొరపాటు చేసి ఉంటాను, ఎందుకంటే ఎవరితో మాట్లాడటము లేకపోతే శ్రద్ధ లేకపోవటము, ఒక వస్తువు లేకపోతే దానికి బదులుగా తను అక్షతాన్ని సమర్పయామి అంటాము, ఇలాంటివి చేసి ఉంటాను. కాబట్టి ఇలాంటి అపరాధములు చేస్తే నేను ఎవరిని క్షమించమని వేడుకోవాలి? నీకు పూజ చేసినప్పుడు, నీకు లోటు చేసినప్పుడు నీకే నమస్కారం చేసి తల్లి నన్ను రక్షించు, తప్పు చేసి ఉంటే అని అడగాలి తప్ప ఇంకోళ్ళని ఎవరినో అడగకూడదు కదా. నేల మీద జారి పడితే దేన్ని పట్టుకోవాలి? ఆకాశాన్ని పట్టుకుంటామా? పట్టుకోమే. నేల మీద జారి పడితే గట్టిగా నేలనే పట్టుకుంటాం. నీ పూజలో అపచారం చేస్తే నీ పాదాలు పట్టుకొని క్షమించమని వేడాలి. అదే రీతిగా ఆ అర్థాన్ని సూచించినవారు మహావిష్ణువే. భూమౌ స్ఖలిత పాదానాం భూమిరేవ అవలంబనం పై జాతాపరాధానాం త్వమేవ శరణం శివే అని అమ్మవారి గురించి చెప్పేటువంటి శ్లోకం. అందుచేత ఇప్పుడు మహావిష్ణువునకు చక్రము జ్వాలాముఖి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆగ్రహ జ్వాల చేత దగ్ధమైంది కాబట్టి ఇప్పుడు జ్వాలాముఖి అమ్మవారిని ప్రార్థన చేసి ఆమె గురించి గొప్ప తపస్సు చేశారు మహావిష్ణువు. అప్పుడు జ్వాలాముఖి అమ్మవారు ప్రత్యక్షమై ఆయన చెప్పి ఏం కావాలి అని అడిగితే, అమ్మా ఆ చక్రాన్ని అనుగ్రహించవలసింది అని అడిగారు. అనేసరికి అప్పుడు తన యొక్క స్వరూపంలో నుంచి, నాయన మహావిష్ణువు నీకు ఇదివరకు ఉన్నటువంటి సుదర్శన చక్రములకు ఎంత శక్తి ఉన్నదో అంతకంటే 100 రెట్లు శక్తి కలిగినటువంటి చక్రాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి ఆ సుదర్శన చక్రాన్ని తీసుకొని మూరాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడాను సంహారం చేశారు శ్రీ మహావిష్ణువు అని అన్నారు. అందుచేత ఇదంతా ఎవరు చెప్తున్నారు? చెప్పిన వ్యక్తి దత్తాత్రేయుల వారు, వినే వ్యక్తి పరశురాముల వారు, ఇలా అని చెప్పిన వ్యక్తి సుమేధుడు, విన్న వ్యక్తి నారదుల వారు. అందుకోసమని ఎందుకు ఈ కథ వారు వారితో అన్నారు, వీరు వీరితో అన్నారు అంటే అసలు ఎవరు ఎవరితో అన్నారో విన్నవాడికి తెలియాలిగా. అందుకోసమే ఉత్తర దేశంలో ఒక మాట ఉన్నది. రామాయణం అంతా విన్న తర్వాత ఒక ప్రశ్న, అంటే రాముడు సీత ఏమవుతుంది అని మనం అనుకుంటాం. ఇది ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మాట. రామాయణం అంతా విన్న తర్వాత ఒక శ్రోత అందరూ తలాలో ప్రశ్నలు చేస్తుంటే ఆ మహానవ పౌరాణికుడు చెప్పాడు, అందరికి సమాధానం చెప్పారు. అంతా అయిన తర్వాత చివరిలో ఒక ఆయన అక్కడ కూర్చొని రోజు వస్తుండేవాడు. కూర్చోగానే సంభావన అనుకొని కూర్చునేవాడు, పడుకునేవాడు. మళ్ళా అందరూ లేచిన తర్వాత లేస్తుండేవాడు. ఈ లోపల ఏం జరిగిందో పాపం ఆయనకి ఏమీ తెలియదు. అంటే ఏ రోజు రామాయణం విన్నది లేదు, ఏ రోజు రామాయణం వినే కథకు మానింది లేదు. అలాంటి స్థితిలో చివరి రోజున, సమాప్తి రోజున అందరూ కూడాను ఆయనకి ఏదో సత్కారం చేసి నమస్కారం చేసి ప్రశ్నలేవో అడిగి రాసుకొని వెళ్ళారు. ఈ చివరి ఎవరైతే రోజు వచ్చి నిద్రపోతున్నాడో ఆ మహానుభావుడు అడిగారు, ఏదో ఒక ప్రశ్న అడగకపోతే బాగుంది కదా అని. ఇది రామాయణం కదా, సరే ఏమంటే నాకు ఒక సందేహము అన్నారు. ఏమిటి నాయన నీ సందేహం అన్నాడు. రాముడా రాక్షసుడు, రావణాసురుడా రాక్షసుడు అని అడిగారు. అడిగితే ఆ మహానుభావుడు పౌరాణికుడు అన్నాడు, రాముడు రాక్షసుడు కాడు, రావణాసుడు కూడా రాక్షసుడు కాదు, నేను రాక్షసును, విన్న నువ్వు రాక్షసుడుగా అన్నారు. అంటే ఏమాత్రం శ్రద్ధ దేశం లేకుండా విన్న నీ బట్టి వాడికి పురాణం చెప్పినా నేను రాక్షసుడిని, విన్న నువ్వు రాక్షసుడివి అన్నమాట. అంటే అర్థం ఏమిటంటే తమోగుణం ఉన్నట్లయితే కథ వినే అవకాశం ఉండదు. ఎవరికి చెప్తున్నారు? దత్తాత్రేయుల వారు సాక్షాత్తు జ్ఞానావతారము, అవధూతావతారం చెప్తున్నది. ఎవరికి? ఆవేశావతారం, పరశురామావతారం. అంటే 2 విష్ణువు యొక్క అవతారములు వినటము, చెప్పటం అనేటటువంటి లక్షణం కలిగి ఉన్నది ఇక్కడ. ఆ తర్వాత భాగవతోత్తముడు పరశురాముల వారి యొక్క శిష్యుడైన సుమేధుడు మళ్ళా నారదుల వారిని చెప్తున్నారు, బ్రహ్మపుత్రుడైనటువంటి నారదుల వారిని చెప్తున్నారు. అక్కడి నుంచి కథ వచ్చింది. మొదట సుమేధుడు నారదుల వారు చెప్తూ ఉండగా ఏమని చెప్పారు అంటే, మా గురువైనటువంటి పరశురాముల వారు దత్తాత్రేయుల వారి వల్ల ఈ త్రిపుర రహస్యం విన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు దత్తాత్రేయుల వారు చెప్తున్నారు, నాయన ఈ విధంగా ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువునకు
మరణ సుదర్శన చక్రం లభించిందో అసుర సంహారం చేయటంలో అమ్మవారి అనుగ్రహం చేత పరిఢవిల్లుతూ ప్రకాశిస్తూ ఉన్నారు. సరే, ఇది ఇలా ఉంటూ ఉండగా హిమవంతుడు పరమేశ్వరునికి ఇచ్చి పార్వతీ అమ్మవారిని వివాహం చేయాలని నిశ్చయించారు. పరమేశ్వరునకు విన్నవించారు. శివమహాపురాణంలో ఈ శివ కళ్యాణ సందర్భంలో ఒక కథ. అందులో మేనాదేవి పరమేశ్వరుని స్వరూపం చూసి మొట్టమొదట దిగంబరుడై ఉన్నాడా మహానుభావుడు. ఆయన చూసిన తర్వాత ఆమెకి ఇష్టపడల, ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడలేదు. అందుచేత ఇంట్లో ఆడ మనిషిని ఒప్పించలేరు. కానీ నిర్ణయించుకున్నారు కాబట్టి ఇవ్వక తప్పలేదు. అదే రీతిగా ఇక్కడ కూడా పరమేశ్వరుని యొక్క పరివారం అంతా ఆ పశుగణం ఎవరైతే ఈశ్వరుని యొక్క గణములు ఉన్నారో ఆ గణములందరూ కూడా కొద్దిగా హడావిడిగా ఉన్నారు. వాళ్ళ ఆకారంలో ఏమన్నా అందమైన బట్ట ఉన్నదా, అందమైన రీతిగా ఉన్నారా లేరు. లేకపోయేసరికి ఆ గణాలు వాళ్ళ వ్యవహారం అంతా చూసి వాళ్ళంతా భయపడిపోయారు. భయపడిపోతే బ్రహ్మదేవుడికి ఒక విన్నపం చేశాడు హిమవంతుడు. అయ్యా, వాళ్ళందరినీ చూసి మా ఆడవాళ్ళు ఎంత భయపడుతున్నారు, వీడు ఇలాగే ఉంటే రేపు ఎప్పుడు పిల్లలు ఆగలుగుతుందా, బహు సుకుమారురాలు కదా మా అమ్మాయి అని అనేసరికి కొద్దిగా అందంగా ఉండేట్టు తయారైతే బాగా ఉంటుందేమోనండి అన్నారు. బ్రహ్మదేవుడు కొద్దిగా ఆ విషయాన్ని చేరవేశారు. చేస్తే ఆ గణములందరూ కూడాను దివ్యమైనటువంటి వస్త్రాభరణముల చేత అలంకరింపబడి మనోహరమైనటువంటి రూపం కలిగిన వారే ఉన్నారు. పరమేశ్వరుని చూడపోతే ఎలా ఉన్నారయ్యా అన్నారు. నవమన్మథం ఆకారంతో దివ్యమైనటువంటి రీతిగా మేనాదేవి కూడా మోహపడేంత స్థితి కలిగినటువంటి రీతి వచ్చిందనమాట. అలాంటి దివ్యమంగళ విగ్రహం. సరే, ఈ తర్వాత వివాహానికి నిశ్చయమైంది. నిశ్చయమైన తర్వాత అయ్యా ఫలానా సమయం ముహూర్తం పెట్టుకున్నారు. ఈ వివాహానికి నిర్వాహకులు ఎవరు, వివాహం పరమేశ్వరునికి చెయ్యమని గట్టిగా చెప్పిన వారు ఎవరయ్యా అంటే హిమవంతుని యొక్క వంశమునకు కులగురువు గర్గాచార్యుల వారు. గర్గాచార్యుల వారే కృష్ణ పరమాత్మ కూడాను గర్గాచార్యుల వారే నామకరణం చేసింది. అలాగే అమ్మవారి విషయంలో కూడాను గర్గాచార్యుల వారే పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేయవలసింది అని కూడా చెప్పింది, ముహూర్తం పెట్టింది, వ్యవహారం చేసింది. అయితే ఇలా చేసిన తర్వాత అప్పుడు పరమేశ్వరుని యొక్క కుటుంబం ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా విడిది ఏర్పాటు చేయాలి. బాగా జాగ్రత్తగా మాకు చాలా పెద్ద కుటుంబం, మాకు తగ్గట్టుగా రండి అని కబురు చేశారు. కబురు చేస్తే పరమేశ్వరునికి ఎవరన్నా ఉన్నారా, తల్లి తండ్రి ఉన్నారా అడగల, ముందు ఒప్పేసుకున్నారు పెళ్లి. ఎందుకంటే ఈ పార్వతీదేవి యొక్క దృఢ నిశ్చయాన్ని బట్టి ఒప్పుకున్నారు. కానీ అసలు పరమేశ్వరునికి తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఆడపడుచులు ఉన్నారా, వాడున్నారా, అన్నదమ్ములు ఉన్నారా, ఈ విషయం అంతా ఆలోచించరా. సరే అని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత శుభలేఖ పంపించారు పరమేశ్వరునికి. అయ్యా, మీరు బంధుమిత్ర సపరివారముగా విచ్చేసి మదర్పిల చందన తాంబూలాలను స్వీకరించి మమ్మ ఆనందింపజేయ ప్రార్థన మంగళం మహతు శ్రీ అని శుభలేఖ పంపించారు. పరమేశ్వరుడు అందుకున్నారు. అయ్యా, ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నారు. 3 కోట్ల మంది దేవతలందరికీ పంపించారండి. వాళ్ళ భార్యలు పిల్లలు అంతా వస్తారండి, మీరు కూడా మా ఎత్తుకు తగ్గట్టు రావాల్సింది అని పరమేశ్వరుని కబురు చేశారు. సరే, మీ ఎత్తుకు తగ్గట్టు అంటే కొంతమంది రావాలిగా అడిగారు. ఈయన ఎవరైతే పిలుద్దామనుకున్నారో వాళ్ళందరినీ హిమవంతుడు పిలిచారు కాబట్టి మేము అటు ఆడపిల్ల వైపు వచ్చేస్తున్నామంటే మమ్మల్ని పిలిచారండి అని చెప్పి అన్నారు. సరే, మగపెళ్లి వారి వైపు ఎవరు లేరా అన్నారు. అంటే ఎవరు అయ్య వారు పిలిచారంటే వచ్చేస్తున్నామంటే మేము వచ్చేసి దర్శనం చేసుకుంటామని పరమేశ్వరుడితో అంటున్నారు తప్ప మీ వైపే వస్తామంటే మగపెళ్లి వారి వైపు వస్తే మాకు మర్యాదలు ఎక్కువని ఎవరు అనుకోవట్లా. అందరూ వచ్చి అమ్మవారి వైపు వచ్చారు. ఎందుకంటే తల్లి జగదంబ అక్కడ చూసుకోవలసిందనమాట. అందువల్ల అమ్మ వైపు వెళితే బాగా ఉంటుందని వాళ్ళంతా అదొస్తున్నారు. ఇటెవ్వరు రాలా. చివరికి ఎవరన్నా ఉన్నారా మన పక్కన అన్నారు. కృష్ణ పరమాత్మ ఉన్నారండి. తర్వాత ఇంకో బ్రహ్మదేవుడు పురోహితుడిగా ఆయన పెట్టుకున్నారు. ఆయన నువ్వు మాత్రం వాడు చూసిన వాళ్ళకి ఇక్కడ ఉండి వాళ్ళకి ఏదో గర్గాచార్యులు వారు ఉన్నారు, నువ్వు నా పక్షాన్ని ఉండబోయా అన్నారు. తప్పకుండా ఉంటాను స్వామి అని బ్రహ్మదేవుడు ఒప్పేసుకున్నాడు. తర్వాత కృష్ణ పరమాత్మ ఉన్నారు. ఎక్కడ ద్వాపర యుగంలో ఉన్న కృష్ణ పరమాత్మ అది వేరే ఒక కల్పంలో, ఈ కల్పంలో ఉన్న కృష్ణ పరమాత్మ వేరే. ఈ కృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడు ఇద్దరు వచ్చారు. ఒక పిల్లవాడు వచ్చారు. ఎవరయ్యా అంటే గణపతి. పార్వతీ కళ్యాణానికి ముందే గణపతి ఉన్నారు. పూర్వకల్పంలో ఉన్నటువంటి గణపతి అన్నమాట. ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కాస్త పెడుతున్నారు. కృష్ణ పరమాత్మ, బ్రహ్మదేవుడు, గణపతి, ఆ పెళ్లి కుమారుడు పరమేశ్వరుడు. 4 కనీసం వరపంచకంగా రావాలంటే వరుడితో కలిపి 5 ఉండాలి. వరుడితో సహా కలిపి 4 ఉన్నారు వీళ్ళు. సరే చూశారు.
వాళ్ళంతా వస్తారంటే బ్రహ్మాండంగా సన్నాయి పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు, నిజమైన వాద్యములన్నీ పెట్టారు. వాళ్ళు వస్తున్నారంటే అక్కడ కనిపిస్తే ఎంతమంది ఉన్నారు కనుక అన్నారు. అసలు ఎవరు 4 తప్ప 5వ మనిషి కనిపిస్తారా? ఏమంటే మీ వాళ్ళదేంటి అన్నారు. మేము వస్తున్నారేంటి అన్నారు. ఎవరండి అన్నారు. ఈ 4 మేమేనండి అన్నారు. అయితే మీకు ఎవరు చుట్టాలు పక్కాలు లేరా అన్నారు. వస్తారు, నిదానంగా వస్తారు, సరే కానీ ఈ పిల్లవాడి కొద్దిగా ఆకలి వస్తుంది, మా పిల్లవాడికి కొద్దిగా అన్నం పెట్టండి, పలహారం పెట్టండి లేకపోతే అన్నారు గణపతికి. అయితే బ్రహ్మదేవుడితో చెప్పాడు, నాయన ఈ లోపల మనకు యాజ్ఞిక ద్రవ్యాలు వరపక్షంలో కావలసినటువంటి యాజ్ఞిక ద్రవ్యాలు నువ్వు తీసుకురమ్మని చెప్పి ఆ మహానుభావుని పంపించారు బ్రహ్మదేవుని. ఆయన పురోహితుడు కాబట్టి వెళ్ళి తీసుకొద్దామని వెళ్ళారు. కృష్ణ పరమాత్మ పరమేశ్వరుడు ఒక చోట కూర్చున్నారు. ఈ పిల్లవాడికి ఆకలేస్తుంది కొద్దిగా అన్నం పలహారం పెట్టండి అన్నారు. తప్పకుండా కానీ చెప్పి తీసుకురారా అన్నారు. ఒక ప్లేట్ పెట్టారు, తిన్నారు. 2వ ప్లేటు తిన్నారు, మొత్తం తిన్నారు. ఆ మహానసంలో 3 కోట్ల మందికి పెట్టినటువంటి దేవతలు పెట్టిన ఆహారము, వీళ్ళు వస్తారని ఎక్కువగా ఉండిన ఆహారము మొత్తం తినేసి ఆ వంట ఇంట్లో కూర్చొని ఆయన కాస్త నేల మీద కొల్లాడు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆకలి తీరలేదు, నాకు ఇంకా పెట్టండి అన్నారు. అది ఏమైపోయింది అయ్యాలో మహానసగ్రహం వంట ఇల్లంతా ఖాళీ అయిపోయింది. వీళ్ళంతా ఆశ్చర్యపడ్డారు. అది ఇంత లోపల బ్రహ్మదేవుడు వచ్చాడు ఆ యాజ్ఞిక ద్రవ్యాలు తీసుకొని. సరే మన పిల్లవాడు ఏం చేస్తున్నాడు, పలహారం కోసం వెళ్ళాడు, ఇప్పుడు దాకా రాలేదే అన్నారు. మధ్యాహ్నం భోజనానికి పెడతారు చూద్దాం వెళ్తుంటే అక్కడ అంతా అయిపోయి ఆ వంటవాడు ఖాళీగా కూర్చున్నారు. ఏమిటండి ఆత్యంతం ఏమిటండి, ఇప్పుడు దాకా ఇలాంటి పిల్లవాడిని మేము చూడలేదు అన్నారు. కాబట్టి హిమవంతుడు వచ్చి చిన్నుడైపోయాడు. ఏమిటా ఏం చేయాలన్నాడు. మళ్ళా ప్రజాపతి వేద బ్రహ్మదేవుడిని పట్టుకున్నారు. స్వామి మీరే సృష్టించాలన్నారు. సృష్టిస్తానే పో అని చెప్పి అన్నారు. మళ్ళా సృష్టించారు. కాబట్టి పరమేశ్వరుడితో నాయన నువ్వు అనేది మా ఎత్తుకు తగ్గట్లు, మా స్థాయికి తగ్గట్లు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, వెళ్ళు అని పంపించేశారు. సరే ఇంత లోపల మళ్ళా అన్ని పదార్థములు తయారైనవి. ఆ ఆహారం పుచ్చుకున్నారు, సంతోషంగా ఉన్నారు. ముహూర్తం వచ్చింది. ఆ సందర్భంలో పరమేశ్వరునకు పార్వతీదేవి వివాహం చేయాలి. అయితే ఇక్కడ ఏం చేయాలి, సంకల్పం చెప్పేటప్పుడు ఈ ప్రవరుడు చెప్పేటప్పుడు అందరి తాలూకు ఇక హిమవంతుని యొక్క తండ్రి, తాత, ముత్తాత అని చెప్పుకొని నత్రీం, పౌత్రీం, పుత్రీం, సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి అని అన్నారు. ఈ రకంగా ఆయన గోత్రం అంతా చెప్పారు. వ్యవహారం అంతా అయింది. ఇక వరుణి గోత్రం పరమేశ్వరుడు. పరమేశ్వరుడికి తండ్రి ఎవరు ఎవరికన్నా తెలుసునా? ఎవరికి తెలియదు. ఆ తర్వాత తండ్రికి తండ్రి తెలుసునా? తండ్రి తెలియకపోతే తండ్రికి తండ్రి దాకా ఎక్కడికి పోతామండి. ఆ తండ్రికి తండ్రి అడిగారన్నమాట. కావ్యాలు చెప్తుంటారు. ఆయన గురుహి దత్తాతం, ఆయన పరమేశ్వరుని యొక్క తండ్రి పేరేమిటో చెప్పండి, ఆ తండ్రి పేరేమిటో చెప్పండి, ఆ తండ్రి గారి పేరేమిటో చెప్పండి. ఇప్పుడు దాకా అడగలేదప్పుడు కానీ ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి అన్నారు. బ్రూహి తాతం తత్తాతం తత్తాతం. తాత అంటే తండ్రి, తండ్రి పేరు చెప్పండి, ఆ తండ్రి తండ్రి పేరు చెప్పండి, ఆ తండ్రి తండ్రి పేరు కూడా చెప్పండి అన్నారు. అరకులే బ్రహ్మదేవుని అడిగారు. బ్రహ్మదేవుడికి ఏం తెలుసు కనుక పాప ఆయన మహానుభావుడు ఏదో రమ్మంటే వచ్చారు పురోహితుడిగా తప్ప ఆయనకు తెలుసునా? తెలియదే. అప్పుడు ఆయన వ్యవసాయం ఏం చేశారు, పరమేశ్వరుడు ముఖం చూశారట. ఆయన ఎవరయ్యా అన్నారు. పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపం. మేధా సంపత్తి ఎవరికైతే తక్కువగా అనిపిస్తే వాడికి మేధస్సు ఇచ్చే మహానుభావుడు ఆయన. ఆ మేధ ఇచ్చారు. ఒక్కసారి చూశాడు పరమేశ్వరుడు. చూసేసరికి బ్రహ్మదేవుడికి వెంటనే తెలిసింది. చెప్తున్నాను జాగ్రత్తగా రాసుకుండయ్యా. వీళ్ళ ముత్తాత గారి పేరు ఏమిటంటే ఉగ్రక వేదకంఠుడు అంటారు. వాళ్ళ తాతగారి పేరు ఉగ్రకంఠుడు అంటారు. ఆయనకి తండ్రి గారి పేరు శ్రీకంఠుడు అంటారు. ఈయన పేరు నీలకంఠుడు అంటారు. రాసుకోండి, పదే పదే చెప్పాను మేము. వేదకంఠ, ఉగ్రకంఠవు, శ్రీకంఠాత్, నీలకంఠ అన్నారన్నమాట. అన్ని ఆయన పేర్లే. ఆ మాట నిజంగా సమాధాన పడ్డారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తూ ఉంటే ఒక చిరునవ్వు నవ్వారట. ఆ కళ్యాణ సమయంలో ఆ నవ్వు నిమ్ములను మమ్ములను ఎల్లరను రక్షించుగాక అని మహానుభావులు రాసిన్నారు. అందుచేత ఆ కళ్యాణం అయింది. పార్వతీ పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి కళ్యాణం జరిగింది. పరమానంద భరితులు అయ్యున్నారు అందరూ కూడా. ఇలా అయిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి విహారం అంతా సాగుతూ ఉన్నది. ఇలా సాగుతూ ఉండగా తారకాసుడు అనేటువంటి రాక్షసుడు అనేక రకములుగా వీళ్ళని, తారకాసుడు అనేటువంటి వాడు శూరపద్ముడు అని 2 రాక్షసులు ఉన్నారు. ఈ తారకాసుర శూరపద్ములు ఇద్దరు కూడాను పరమేశ్వరుని యొక్క భక్తులు. వాళ్ళు పరమేశ్వరుని ప్రార్థించి గొప్పదైనటువంటి బలాలు పొందారు. ఏం వరం పొందారు అంటే, స్వామి మేము బ్రహ్మాండంలో ఉండటం కాదు, మేము బ్రహ్మాండాన్ని సృష్టి చెయ్యాలి, అట్టి శక్తి మాకు ఇవ్వవలసింది అన్నారు. అంటే నాయన అది సాధ్యపడదురా అన్నారు. ఎలా సాధ్యపడదో మేము చూసుకుంటామని మళ్ళా పరమేశ్వరుడు తపస్సు చేశారు. ఎంతో ఉగ్రమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు వారి యొక్క తపస్సునకు మెచ్చి
చివరికి బ్రహ్మాండాలు సృష్టి చేసే శక్తిని ఇచ్చారు. ఆ రకంగా చేసేసరికి వాడు కొన్ని బ్రహ్మాండాలే సృష్టించేశారు. బ్రహ్మాండాలు సృష్టించేసరికి అక్కడ బ్రహ్మదేవుని కూర్చోబడి చేయి, ఈ పని చేయి అని బ్రహ్మదేవుణ్ణి మహావిష్ణుని అందరినీ కూడాను శాసిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అదృష్టమైపోయారు. అదృష్టమైపోయేసరికి ఇంద్రాది దేవతలంతా కూడా వెళ్ళిపోతుంటే వాడిని బంధించి ఆ బ్రహ్మాండాల్లో అనేక మందిని సృష్టి చేస్తున్నారు. వాడు బ్రహ్మాండాన్ని సృష్టి చేశారంటే బ్రహ్మాండంలో ఉండి నాయకుల్ని సృష్టి చేయలేదా? చేశారు. ఎన్ని బ్రహ్మాండాలు సృష్టించారో అంతమంది ఇంద్రులు బ్రహ్మదేవుళ్ళు వాళ్ళందరినీ సృష్టి చేశారు. సృష్టి చేసి వాళ్ళందరి చేతాను పూజింపబడుతుండేటువంటి స్థితిని పొందారు. ఈ తారకుడైనటువంటి వాడు సూరపత్నుడైనటువంటి వాడు ఈ రకంగా ఉంటే ఆ తారకాసురునకు ఏ రకంగా ఏ విధంగా మరణం ఉంటుంది అని నాకు ఏ రకంగా ఉండకూడదన్నారు. అలా కాదు, పరమేశ్వరుని యొక్క వీర్య సముద్భూతుడైన వారు ఎవరైతే ఉంటారో వాని వల్లనే దీనికి మరణం ఉంటుంది అనేటువంటి విషయము చివరికి తెలిసారు. అనేసరికి పరమేశ్వరునకు వివాహం అనేటువంటి అవకాశం ఉందా? వీర్యం అనేటువంటి ఉందా? పార్వతమ్మ వారితో కలిసే అవకాశం ఉందా? లేదు. కానీ ఈ సందర్భంలో పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ వరం ఇచ్చి పరమేశ్వరు వీర్య సముద్భూతుడైన వాని వలనే ఇతనికి సంహారం జరుగుతుంది అని ఎప్పుడైతే అన్నారో అనేసరికి వెంటనే దేవతలంతా కూడాను ప్రార్థన చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, బ్రహ్మాదేవతలంతా వెళ్ళి నమస్కారం చేసి, తల్లి నీకు పరమేశ్వరునికి కలిగేటటువంటి దాని చేత ఈయనకు ఈ తారకాసుని యొక్క సంహారం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరిద్దరూ కూడాను సంతానాన్ని కనవలసింది అన్నారు. అంటే ఆమె చెప్పింది, నాయన వరప్రభావం శాప ప్రభావం చేత నాకు సంతానం కలగదు. ఎందుకంటే సతీదేవికి సంతానం లేదు, పార్వతీదేవికి కూడా సంతానము గర్భందించగలిగేటువంటి సంతానము లేనే లేదు. కారణం ఏమిటంటే ఒకానొక సందర్భంలో వివాహానికి ముందు పార్వతీదేవి ఆ వనంలో సంచారం చేస్తూ ఉంటే వనంలో ఒక లేడి దంపతులు అంటే లేడి స్వరూపాన్ని ధరించినటువంటి భార్యాభర్తలు ఉంటే అవి ఆడుకుంటూ దగ్గరగా ఆడుకుంటూ ఆ సన్నివేశంగా ఉంటుంటే చెలికత్తలను పంపించి ఆ జంటని తీసుకురండి అని చెప్పి వారి ఏకాంతంగా తిరిగేటువంటి సుఖానికి భంగం కలిగేట్టు చేసింది పార్వతీ అమ్మవారు. వాళ్ళు ఎవరయ్యా అన్నారు అంటే ఒక ఋషి పుంగవుల యొక్క జంట, అంటే ఒక ఋషి యొక్క భార్యాభర్తల యొక్క స్వరూపం. వారు మనుష్య రూపంతో కాకుండా సత్వగుణ ప్రధానమైనటువంటి జంతు రూపంగా విహారం చేద్దామని వెళుతుంటే ఆ విహారానికి భంగం కలిగించింది పార్వతీ అమ్మవారు. అప్పుడు ఆ ఋషి కోపం వచ్చి, మాకు మా యొక్క ఏకాంతములకు భంగం కలిగించేట్టు చేశావు కాబట్టి నీకు ఈ జన్మలో ఈ అవతారంలో సంతతి లేకుంటుగా కానీ ఆయన శాపం పెట్టారు. ఆ కారణం చేత పార్వతీ అమ్మవారికి సంతానం కలగదు. ఈ విషయం పార్వతీ అమ్మవారు బ్రహ్మాది దేవతలతో చెప్పారు. అయితే పరమేశ్వరునకు సంతానం ఉన్నదా అన్నారు. పరమేశ్వరునికి కూడాను సంతానం కలిగేటువంటి అవకాశము లేదు. ఎందుకు అంటే ఒకానొక సందర్భంలో బ్రాహ్మణాదులంతా కూడాను దేవతల్ని తమకు స్వాధీనం చేసుకున్నారు. బ్రాహ్మణులు ఋషులై ఉండి జ్ఞానం కలిగి తమ యొక్క తపశక్తి చేత ఋషులందరూ కూడా దేవతల్ని కాక తమకు స్వాధీనమైన చేసుకునేసరికి ఇంద్రాది దేవతలు భయపడిపోయారు. వాళ్ళకి మనం లోబడి ఉండటం ఏమిటి అని బ్రహ్మాది దేవతలను ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు పరమేశ్వరునితో చెప్తే పరమేశ్వరుడప్పుడు ఆ ఋషిపత్రులను కాక వ్యామోహపరిచే దివ్యమైన రూపాన్ని ధరించి వారి పాఠప్రత్యములకు కొద్దిగా భంగం కలిగేట్టు చేశారు. ఎవ్వరూ చేయడానికి సాహసించరా, పరమేశ్వరుడే చేశారు. ఒక అసాధారణ కృత్యం ఏమిటంటే మా కాలకూట విషాన్ని కంఠంలో ధరించడము, ఋషిపత్రుల యొక్క ఆ పాఠప్రత్యములకు భంగం కలిగించి ఆ దేవతలను కాస్తాను ఆధిపత్యంలో ఉండడం కోసం చేశారు. ఇది ఏది కోసం చేశారు అన్నాడు. ఆయన కాస్త బహళాశంకరుడు అవుతున్నారుగా, అది ఘోడాశంకరుడు అంటుంటారు. అది సులభంగానే ఆయన బహుళ అంటే అనేకం ఏది కోరితే అది ఇచ్చేస్తారు. ఇంతకు ముందు ఇవ్వలా తారకాసునికి ఇచ్చారు, సూరపత్నులకు ఇచ్చారు, ఏ వరం కావాలంటే ఆ వరం నుంచి బ్రహ్మాండాలు సృష్టించే శక్తి ఇచ్చారన్నమాట. ఎందుకంటే భక్తి అనేది పరమేశ్వరుని అంత స్వాధీనమయ్యేట్టు చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రకంగా జరిగిందో వెంటనే ఆ మహానుభావుడు దివ్య రూపాన్ని ధరించి ఆ పాఠవృత్యములకు భంగం కలిగించేంత దివ్య రూపాన్ని వాళ్ళ మనసు చెదిరేట్టుగా చేశారు. ఆ ఋషిపత్రుల యొక్క భావాలకి అది తెలుసుకొని ఋషులకు తెలిసింది, ఓహో పరమేశ్వరుడు ఈ విధంగా మనల్ని బలహీనం చేయడం కోసం మన భార్యల పట్ల సౌందర్యం చేత వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేశారు. కాబట్టి పరమేశ్వరుని యొక్క ఆ జనన సంబంధమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి లోపించుగాక
అని అన్నారు. అనేసరికి పరమేశ్వరునకు షంఢత్వం అంటే నపుంసకత్వం అనేటువంటి వచ్చేట్టుగా ఆ ఋషులు శాపం పెట్టారు. ఆ విధంగా చెప్తే అప్పుడు పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించాడు. ఆ లింగ రూపంగా ఎప్పుడైతే ఉన్నారో ఆ లింగ రూపాన్ని కూడా ఆరాధించే స్థితి లేకుండా ఖండించేశారు వాళ్ళంతా. ఆ రకంగా చేసరికి ఎప్పుడైతే లింగ రూపంగా కూడా పరమేశ్వరుని ఆరాధించే స్థితి లేదు, అప్పుడు పరమేశ్వరుడు లలితాత్మక సుందరి అమ్మవారిని ఆరాధించిన తర్వాత అమ్మవారు నిర్గుణమైనటువంటి ఆ లింగ స్వరూపాన్ని ఎవరైతే అందులోనే ఆ పరమేశ్వరుడు ఉండేట్టు చేసి ఆ పరమేశ్వరుని యొక్క లింగ స్వరూపాన్ని ఎవరైతే విగ్రహ పూజ కంటే లింగ పూజ పరమేశ్వర పూజ అత్యంత శ్రేష్టము. అందువల్ల బ్రాహ్మణులకు అత్యవసరమైనటువంటి శివ పూజ అని అందుచేత ఆ రకంగా చేస్తారు అని అమ్మవారు అనుగ్రహించారు. అందుచేతనే ఇప్పటికి కూడా శివలింగం ఉంటే ఈ బాణవట్టం ఉంటే ఈ కింద ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో అదంతా కూడా లలితాత్మక సుందరి అమ్మవారు లింగ స్వరూపం పరమేశ్వరుడు శివశక్త్యాత్మకమైనటువంటి అర్చనే లింగ పూజ తప్ప అంతకంటే వేరు కాదు అని ఇప్పటికీ కూడా మనం ఈ ప్రస్తారం అంతా చేసేటప్పుడు ఆ విధానాన్ని చెప్తూ ఉంటారు. అందువల్ల త్రిపుర సుందరి త్రిపుర సుందర ఇద్దరు ఉంటారన్నమాట. అందుచేత అలాంటి దివ్యమైనటువంటి వరాన్ని లలితాత్మక సుందరి అమ్మవారు పరమేశ్వరునకు ఇచ్చింది. అది మొదలు లోకంలో మనకు దివ్యమైనటువంటి శివలింగ పూజ అనేటటువంటిది. అందువల్ల ఆ పరమాత్మ యొక్క సేవ పరమేశ్వరుని యొక్క సేవ చేయడం చేత అభిషేకం చేయడం చేత పరమేశ్వరుని యొక్క కృప చేత జ్ఞానం కలిగి మోక్షం కలిగేటువంటి పరిస్థితి ఉంది నాయన అని చెప్పి పరశురాముల వారికి చెప్తున్నారు దత్తాత్రేయులు వారు. ఇలా చెప్పిన తర్వాత ఆ మహానుభావుడు పరమేశ్వరుడు ఆ విధంగా లోకపూజ్యమైనటువంటి స్వరూపం కలిగిన ఆ లింగ స్వరూపంగా ఆయన అవతరించారు అన్నారు. ఇది అయిన తర్వాత అమ్మవారి యొక్క స్వరూపం దగ్గరికి వచ్చేసరికి ఆ అమ్మవారు ఏం చేశారయ్యా అన్నారు. అంటే ఇటు పైన ఆ మన్మధుని యొక్క స్వరూపం ఏదైతే ఉందో అది ఆ ఋషుల యొక్క కోరిక ఆ దేవతల యొక్క కోరికను అనుసరించి ఆ ప్రయత్నం చేయడము, ఆ ప్రయత్నంలో పరమేశ్వరునికి లింగ రూపంగా అవతరించడం జరిగింది. ఆ తర్వాత ఈ లింగ పూజను చేయడానికి దేవతలకు బ్రాహ్మణాదులందరూ కూడా చేసి తమ యొక్క ఆ గొప్పతనాన్ని పరమేశ్వరుని కృపచేత పొందారు. ఆ తర్వాత దేవతలందరూ కూడాను పరమేశ్వరుని యొక్క ఆరాధన చేశారు. ఆ విధంగా కృతార్థులయ్యారు నాయన అని చెప్పి అప్పటికి దేవతల మీద ఆధారపడకుండానే మానవులు చిరకాలం ఉన్నారు. ఈ రకమైన సన్నివేశం జరిగిందని కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత స్వామి ఇప్పుడు మీరు పార్వతీ కళ్యాణం గురించి చెప్పారు, పరమేశ్వరునికి విషయం చెప్పారు, తారకాసుర వధ ఇప్పుడు కుమారస్వామి ఆవిర్భవించాలి కదా, ఆ ఆవిర్భవించేటటువంటి కథా విషయాన్ని నేను వినాలనుకుంటున్నాను. మీరు కథ చెప్తుంటే మరల ఇంకా తెలుసుకోవలసినటువంటి అనేక విషయమున్నవి చెప్పవలసింది అన్నారు. ఆయన నీకు చెప్తాను, కుమారస్వామి కథ అత్యంత ప్రసిద్ధమైనటువంటిది. ఆ కథ విన్నట్లయితే సమస్త అరిష్టములు, గ్రహ సంబంధ దోషములు, అన్ని రకమైన దోషాలు పోయి కృతార్థులవుతారు నాయన. చక్కటి కథా విషయమైనటువంటి ప్రశ్న వేశావు కాబట్టి చెప్తున్నాను, వినవలసింది అన్నారు. అని ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు సంచారం చేస్తున్నటువంటి సందర్భం, ఆ సందర్భంలో వీరిద్దరికీ కూడా కలిగే సంతానం కదా అని అనుకుంటే వీరిద్దరికి సంతానం కలిగే అవకాశం లేదు. పార్వతీమ్మ వారు చెప్పారు, పరమేశ్వరుడు శాపం చేత ఉన్నది, వీరిద్దరికీ సంతానం ఎలా కలుగుతారు అని. అంటే అప్పుడు ఇంద్రుడు కాస్త మన్మధుని ప్రార్థన చేయడం, పార్వతీ పరమేశ్వరుడు యొక్క ఏకాంతం కలుగుతాను ఎగినటువంటి వాతావరణం కలిగి మన్మధుడు బాణం చేయటము, పార్వతి ఎంతో ప్రేమ కలిగి ఉండటము. కాలాకాలమైన తర్వాత ఒకానొక సందర్భంలో వీరిద్దరు కలిసిన సందర్భంలో పరమేశ్వరుని యొక్క వీర్యము ఒకసారి స్ఖలితమైంది. అంటే ఒక వీర్య బిందువు కొన్ని సంవత్సరములు దేవమానం ప్రకారం కైలాసమానం ప్రకారం 165 సంవత్సరములకు ఒక్కసారి పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారితో సన్నిహితంగా ఉంటారు అని అంటారు. అలాంటి రీతిగా అది కైలాసమానం కంటే చాలా అంటే విష్ణుమానం కంటే కూడాను వైకుంఠమానం కంటే కైలాసమానం 100 రెట్లు ఎక్కువ. అలాగే బ్రహ్మలోకం కంటే 100 రెట్లు ఎక్కువ వైకుంఠమానం. దానికంటే కూడా బ్రహ్మలోకము దేవలోకం కంటే 100 రెట్లు ఎక్కువ బ్రహ్మలోకము. అందుకే దేవలోకం కూడా మనుష్యలోకం కంటే 100 రెట్లు ఎక్కువ దేవలోకం. ఈ లెక్కను చూస్తే 165 సంవత్సరములు పరమేశ్వరుని యొక్క కైలాస మానం ప్రకారం లెక్క ప్రకారం చూస్తే కొన్ని కోట్ల సంవత్సరములు మన లెక్క ప్రకారం అయితే ఉంటుందన్నమాట. అట్లా కలిస్తే అప్పుడు ఎప్పుడో ఒక్కసారి
ఆ పార్వతీదేవి పరమేశ్వరుని కలుస్తుంది. ఆ సందర్భంలో ఒక వీర్య బిందువు పడ్డది. ఆ వీర్యాన్ని ధరించే శక్తి ఎవరికన్నా ఉంది అన్నారు. ఎవ్వరికీ లేకపోయింది. భూమి మొయ్యలేకపోయింది. భూమి మొయ్యలేక ఏం చేసింది అయ్యానుడు అగ్నిలో పడవేసింది. అగ్ని భరించలేకపోయాడు. అగ్ని భరించలేకపోయి దాని కాస్త ఇంకొక చోట పడేస్తే ఇలా ఒక్కొక్క చోట ఇంకొక చోటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి చివరికి ఏం చేశారయ్యా అన్నారు. ఆ భూమి కాస్తా మోయలేక అగ్నికిస్తే, అగ్ని కాస్తా మోయలేక గంగకిస్తే, గంగ కాస్తా మోయలేక మళ్ళా ఒక రెండు గడ్డి ఉంటే ఆ రెండు గడ్డిలో పడేశారు. ఆ రెండు గడ్డి ఎక్కడుందయ్యా అన్నాడు. భూమి మీదే ఉంది. భూమి మీద రెండు గడ్డి ఎలా మోసిందండి, భూమిని నేను మోయలేకపోయానే అని భూదేవి అడిగిందనమాట. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క వీర్యాన్ని మోయడం అంత సాధ్యమయ్యే విషయం కాదు కదా. ఒక రెండు గడ్డి ఎలా మోస్తున్నాడు. ఆ రెండు గడ్డి ఏమిటంటే సతీదేవి తన దేహాన్ని ఎప్పుడైతే త్యాగం చేసిందో, త్యాగం చేసినటువంటి శరీర భాగం మొత్తం 100 ఖండములుగా అయిపోయింది. ఆ 100 ఖండాలుగా అయినటువంటి దాంట్లో ఒక ఖండము ఆ రెండు గడ్డి ఉన్నటువంటి ప్రదేశం. దాన్ని శరవణము అంటుంటారు అన్నమాట. శరము అంటే రెండు, వనము అంటే దాంట్లో నిండినటువంటి ప్రదేశం. అందువల్ల ఆ శరవణము ఎటువంటిది అంటే అమ్మవారి యొక్క శరీర అవయవాల్లో ఒక అవయవ స్వరూపం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రదేశం. అందువల్ల భూమి మోయలేనటువంటి శక్తి దానికి ఉన్నది అని. అందువల్ల శరవణ దాని నుంచి భవ పుట్టిన వారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామిని ఆ రకంగా అంటారు. అట్టి ఆ దివ్యమైనటువంటి రూపము అక్కడ మోయబడి చివరికి ఎవ్వరూ మోయలేదు. గంగాదేవి మోయలేకపోయింది, అగ్నిదేవి మోయలేకపోయారు, ఎవరు భూదేవి మోయలేకపోయింది. ఈ రకమైనటువంటి స్వరూపాన్ని ఎప్పుడైతే ఆ శరవణంలో ఆవిర్భవించారో కుమారస్వామి రూపంగా ఆ మహానుభావుడు ఈ శివుని యొక్క వీర్యం వల్ల అది అంతే తప్ప పార్వతీ గర్భంలో ప్రవేశించడం ద్వారా ఆవిర్భవించలేదు ఆయన. ఆ ఆవిర్భవించినటువంటి ఆ మహనీయుడైనటువంటి పిల్లవాడు ఎంత వయస్సు 5 ఏళ్ల వయస్సులో ఉంటుంటే ఆ పుట్టగానే ఆ పిల్లవాడికి నేను సంజనిస్తానని కృత్తికలు, ఆ కృత్తికా నక్షత్రం షడ్రూపం ఈ 6 రకమైనటువంటి దేవతలు ఉన్నారు. ఆ వారందరూ కూడా నేనిస్తా పిల్లవాడికి పాలని ఆ 6 కూడా వెంటపడ్డారట. వెంటపడితే మహానుభావుని యొక్క ముఖము ఒక్కటే, కానీ నేనిస్తా పాలని ముందు వాళ్ళ 6 తగాదా పడుతుంటే వాళ్ళ 6 అనుగ్రహించడం కోసం ఆ కుమారస్వామి 6 ముఖములతో అనుగ్రహించారు. షణ్ముఖుడై 6 తల్లుల్ని కూడాను అనుగ్రహించారు అని. అయితే అసలు ఈ కుమారస్వామి ఎవరయ్యా అన్నారు. కుమారస్వామి పూర్వజన్మలో ఒక బ్రాహ్మణోత్తముడు. ఆ బ్రాహ్మణోత్తముడైనటువంటి కుమారుడు ఒకప్పుడు దేవతలు రాక్షసుల చేత బాధింపబడుతుంటే చూసి ఆయన తట్టుకోలేక బాధపడి ఎలాగైనా సరే ఈ రాక్షసుల్ని జయించి ధర్మాన్ని ఆశ్రయించినటువంటి వారిని, ధర్మం చేత పొందదగినటువంటి దేవతల్ని గెలిపించే స్థితి ఉండాలి అని అనుకున్నారట. ఆ మహానుభావుడు ఒక ఉపాసకుని యొక్క కుమారుడు. అలాంటి స్థితిలో అలా అనుకొని కొంతకాలమైన తర్వాత ఆ దేహాన్ని విడిచిపెట్టారు. ఆ అగ్నివాసన చేసేవారు వారి తండ్రి దగ్గర నుంచి. ఆ అగ్నివాసన చేత నిరంతరం కూడాను ఆ బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొంది ఎలాగైనా సరే దేవతల్ని జయించి రాక్షసులు ఓడిపోయి ధర్మం నిలబడేట్టు చెయ్యాలని అగ్నివాసన చేశాట. చేస్తే అప్పుడు దేహం విడిచిపెట్టిన తర్వాత ఆయనే సనత్ కుమారుల వారిగా ఆవిర్భవించారు. సనత్ కుమారుల వారిగా ఎప్పుడైతే ఆవిర్భవించారో సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అని సన చతుష్టయం. ఈ 4 కూడా బ్రహ్మదేవుని యొక్క మనస్సులో నుంచి పుట్టినవారు. అందువల్ల అట్టి మహనీయుల్లో సనత్ కుమారుడు వారు. ఇంతమంది ఉన్నారా అన్నారు. 4 లేరండి, ఒక్కరే ఉంటే ఆ ఒక్కరు 4 అయ్యారట. ఒక్కరుగా ఉండి పరమాత్మ సేవ చేయడం, పూజ చేయడం, ధ్యానం చేయడం పరిమితంగా ఉంటుంది. 4 తయారైతే ఒక్కటే, 4 అయితే 4 రూపాలుగా ధ్యానం చేయవచ్చు, పూజ చేయవచ్చు అనేటువంటి భావం చేత ఒకరే 4 అయ్యారని. అందుకోసం ఆ 4 కలిసి ప్రహ్లాదుడుగా అవతరించారు అని భాగవతంలో రహస్య విషయం చెప్తుంటారు అన్నమాట. అందువల్ల సనక, సనందన, సనత్కుమార, సనత్జాతులు 4 కలిస్తే హిరణ్యకశిపునికి ప్రహ్లాద రూపంగా అవతరించారు అని చెప్తారు. అట్టి మహానుభావంలో సనత్కుమారుల వారు ఉన్నారు. సనత్కుమారుల వారు ఇప్పుడు చెప్తున్న ఆయన ఆ బ్రాహ్మణ కుమారుడే సనత్కుమారుల వారుగా అవతరించారు. ఆయన ఇప్పుడు కుమారస్వామిగా అవతరించారు. ఆ అవతరించడానికి ముందు ఒక రహస్యం ఉన్నది అని మళ్ళా దత్తాత్రేయుల వారు పరశురాముల వారితో చెప్తున్నారు. ఈయన పరమేశ్వరునికి కుమారుడుగా అవతరించడానికి గల కారణం ఏమిటంటే ఆ విషయం చెప్పవలసిన పరశురాముల వారు ప్రార్థిస్తే చెప్తున్నారు. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడాను విహారం చేస్తూ ఉంటుండగా, కైలాసం నుంచి వెళుతూ ఉండగా ఈ సనత్కుమారుల వారు తపస్సు చేసుకుంటూ ఉన్నారు.
తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ పిల్లవాడిని చూచి పార్వతీ అమ్మవారు ముచ్చటపడి, ఏమండి ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడు తపస్సు చేసుకుంటున్నాడు, అక్కడికి వెళదామండి అన్నది. వద్దు, మనకెందుకు వచ్చిన గొడవ అన్నారు. కాదు అని చెప్పి ఆ పిల్లవాడి దగ్గరికి వెళదామని ఆమెను బలాత్కారంగా తీసుకుపెడితే అప్పుడు మనం చూసి కనీసం కళ్ళు తెరవలేదు. అలాంటి వ్యక్తిని మనం ఏ రకంగా మనం చేస్తాం, ఆదరించగలం కనుక అందువల్ల మనం ఏం మాట్లాడవద్దు అని చెప్పి అన్నారు. అంటే ఎందుకంటే వాళ్ళని గౌరవించలేదు, పెద్దవాడు వస్తే గౌరవించని ఆ వ్యక్తికి మనం ఎందుకు ఉండాలి, ఆ వ్యక్తి దగ్గర ఎందుకు ఉండాలి, మనం వెళ్ళిపోదామని పరమేశ్వరుడు అన్నారు. లేదండి ఆ పిల్లవాడిని చాలా బాగున్నాడు, చాలా మంచివాడే ఉంటాడు, మనం చూడలేదు, ఏదో ధ్యానంలో ఉన్నాడు అన్నారు. అనేసరికి పరమేశ్వరుడు ఓహో అలాగా అతను ఆ ధ్యానంలో నుంచి బహిర్ముఖుడయ్యేట్టు మనం చేద్దామని చెప్పి ఆ అమ్మవారిని స్మరించి చిత్తాకర్షణిగా ఉంది. అమ్మవారి యొక్క స్వరూపము చిత్తాకర్షణ్యే నమః అనుందిగా. అమ్మవారి యొక్క నామాల్లో చిత్తాకర్షణి ఆ దివ్యమైనటువంటి మనస్సు ఎవరి యొక్క మనస్సునైనా సరే ఆకర్షించేటటువంటి శక్తి అమ్మవారికి ఉంది కాబట్టి ఆ శక్తి చేత అతను బహిర్ముఖుడయ్యేట్టు చేశారు. బహిర్ముఖుడయ్యేట్టు చేసేసరికి ఆ మహానుభావుడు కళ్ళు తెచ్చి చూశారు. చూడంగానే ఆయన ఎవరు అని సరే ఆయన ఏదో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నీకేం వరం కావాలి అని ఆ పరమేశ్వరుడు అడిగారు. ఆ పార్వతీమ్మవారు చెప్పింది ఏం వరం కావాలో కోరుకోమంటే మనం ఇద్దామన్నారు. అనేసరికి ఆయన నీకేం వరం కావాలి అని పరమేశ్వరుడు ఆ పిల్లవాడిని అడిగారు. అడిగితే నేనే నీకు వరం ఇస్తాను, నీకేం వరం కావాలో కోరుకో అని అన్నారు. నాకు నువ్వు వరం ఇవ్వక్కర్లా, నీకే నేను వరం ఇస్తాను తీసుకో అన్నారు వారు సనత్ కుమారుల వారు. అనేసరికి దానికి పార్వతీమ్మ వారు వెంటనే ఏమంటే మీరు అడగండి, నువ్వు నా కుమారుడుగా పుట్టాలని అడగండి అన్నారు. ఆమె తొందరలో మనకు కుమారుడుగా పుట్టాలని అడగల, నాకు కుమారుడుగా పుట్టాలని మీరు అడగండి అని అన్నదన్నమాట. అనేసరికి వెంటనే నీవు నాకు కుమారుడుగా పుట్టాలి అన్నారు. నీకు మాత్రం కుమారుడుగా పుడతా అని ఆ మహానుభావుడు అదృష్టం ఇచ్చాడు. నీకు మాత్రం అన్నాడు ఏమిటండి అని పార్వతీమ్మ వారు పరమేశ్వరుడు సమ్మది. ఏమో ఇప్పుడు మళ్ళీ అడగడానికి కనిపిస్తలేదు కదా, అందుకోసమని అంటే నీకు మాత్రం అంటే పార్వతీ సంబంధం లేకుండా ఈ వీర్యం నుంచి మాత్రమే నేను పుత్ర రూపంగా అవతరిస్తాను అనేటువంటి అభిప్రాయం వచ్చిందనమాట. అందువల్ల ఆ మహానుభావుడు శివవీర్య సముద్భూతుడైనటువంటి ఆ కుమారస్వామి ఆ తారకాసుని సూరపత్రుణ్ణి ఇద్దరిని కూడాను సంహారం చేసి లోకంలో శుభాన్ని కలగజేశారు. నాయన ఇది దివ్యమైనటువంటి ఈ తారకాసుర వధతో కూడుకున్నటువంటి శివ కళ్యాణంతో కూడుకున్నటువంటి పార్వతీ అమ్మవారి యొక్క జ్వాలాముఖి అనే అవతారము, ఆ తర్వాత మహాకాళి అవతారము. ఈ కథ ఎవరైతే వింటారో ఎవరైతే అంటారో వారు భైరవు కూడా అందరికీ కూడాను అభీష్ట సిద్ధి కలిగి జగదంబ పరాశక్తి యొక్క కృప కలుగుతుంది. నాయన విన్నావా పరశురామ అని దత్తాత్రేయుల వారు చెప్పారు అని కథా సందర్భం. ఇది విన్న తర్వాత ఆయన నీకు ఇంకొక కథ చెప్తాను వినవలసింది అని అన్నారు. ఏమిటా కథ అంటే భారత్యుపాఖ్యానము అంటారు. భారతీ ఉపాఖ్యానము అంటే సరస్వతీదేవి యొక్క కథ. ఆ సరస్వతీదేవి కథ చెప్పే సందర్భంలో ఒక మాట చెప్పారు. ఆయన సరస్వతి అమ్మవారు ఎవరు అని అంటే బ్రహ్మదేవుని యొక్క పత్ని కదా, ఆ రకంగా అమ్మవారు ఇచ్చారు కదా, అందరినీ శ్రీరూపాన్ని రూపం చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిని సృష్టించి సరస్వతిని బ్రహ్మదేవునికి ఇచ్చి వివాహం చేసి ఆయన మీరు ఈ గృహస్థాశ్రమాల్లో ఉండి సృష్టి స్థితి లయములు చేస్తూ ఉండవలసింది అని అమ్మవారు ఆదేశించింది. ఆ ఆదేశాన్ని అనుసరించి వీళ్ళు ముగ్గురు కూడాను లోకం యొక్క స్థితి లయ సృష్టి ఈ మూడు క్రియలు చేస్తూ ఉన్నారు. అందులో పరమేశ్వరుడు ఇచ్ఛారూపము, జ్ఞాన రూపము శ్రీ మహావిష్ణువు, అలాగే క్రియారూపము బ్రహ్మదేవుడు. అందువల్ల క్రియాప్రధానంగా ఉండేటువంటి సృష్టి బ్రహ్మదేవుని యొక్క సృష్టి అన్నారు. అలాంటి సృష్టి చేసేటువంటి బ్రహ్మదేవుని యొక్క సృష్టి ఒకటి కాక వాంగ్మయ సృష్టి అంటే వాక్కు చేతనే గొప్ప సృష్టి చేశారు. ఎవరు? సరస్వతి అమ్మవారు. అంటే ఇద్దరు కూడా చేసే పని ఏమిటి అంటే సృష్టి క్రియ. అది గుర్తుపెట్టుకోవడం అన్నమాట. ఒకరు మామూలు భౌతిక సృష్టి, మరొకరు వాంగ్మయ సృష్టి. అందువల్ల వాంగ్మయాన్ని సృష్టించింది బ్రహ్మదేవుడు కాదు, సరస్వతి అమ్మవారి రూపమే వాంగ్మయం కాబట్టి అందువల్ల ఆ సృష్టి ఆమె చేసింది, ఈ సృష్టి ఈయన చేశారు. అందుచేత ఇలా ఉంటూ ఉండగా అప్పుడు అందరూ కూడాను దేనికి ప్రధానమైన సృష్టి ఇచ్చారయ్యా అన్నారు. బ్రహ్మదేవుడి సృష్టి కంటే కూడా సరస్వతి అమ్మవారి సృష్టి వాంగ్మయ సృష్టి ఉందే అది ఎక్కువగా లోకంలో ఆదరణీయమైంది.
ఎందుకంటే చదువుకుంటే దాని అందం వేరు, దాని అనుభవం వేరు, దాని వల్ల కలిగే ఆనందం వేరే. అది మోక్షాన్ని పొందింపజేసేటువంటి శక్తి ఉంది. విద్య అంటే దానికి ఉన్న శక్తే వేరు అనమాట. అందువల్ల ఆ విముక్తయే ఆ విద్య, ఏది మోక్షాన్ని కలిగిస్తుందో అది విద్య. ఆ విద్యా స్వరూపుని అమ్మవారే ఉన్నారనమాట. భారతి అనే శబ్దానికి కూడాను ఒక చోట చెప్తుంటారు. భా అంటే జ్ఞాననందు రతిని కలిగించేటటువంటి శక్తి కలదు కాబట్టి అమ్మవారికి భారతి అని పేరు అనమాట. కాబట్టి భాషత జ్ఞానవచన. భా అంటే జ్ఞానము అని, దాని ముందు రతి కలిగించేది కాబట్టి భారతి అని. భగవద్గీత భాష్యంలో కూడా అప్పుడప్పుడు భారత అని ఎప్పుడైతే అర్జునుని ఉద్దేశించి ఆ శబ్దం వస్తుందో భగవత్పాద శంకరుడు, ఇతర వ్యాఖ్యాతలు, మధుసూదన సరస్వతి స్వామి వారు మొదలైన వారంతా కూడా ఆయన జ్ఞానంలో ఆసక్తి కలిగిన ఓ అర్జున, రథ అంటే జ్ఞానముందు రథ ఆసక్తి గలవాడా, అంతే తప్ప భారతవంశంలో పుట్టినవాడా అనేటువంటి దాని వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే భగవంతుడు చెప్పినటువంటి మాట యందు ఆసక్తి కలిగి జ్ఞానం కలిగి ప్రవర్తించే స్థితి ఉందన్నమాట. అందుకోసమని భారత అన్నారని ఒక అర్థాన్ని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ప్రస్తుతంలో భారతి అనేటువంటిది అనమాట. ఆ అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క ఉపాఖ్యానాన్ని పరశురాముల వారికి దత్తాత్రేయుల వారు చెప్తున్నారు. ఆయన ఒకనొక సందర్భంలో సత్యలోకంలో బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి ఉంటూ ఉండగా అందరూ కూడాను ఆ మహానుభావం దంపతులకి ఇద్దరికి నమస్కారం చేస్తూ అలా ఉంటుండేవాడు. ఆ నమస్కారం చేసేటప్పుడు కూడా ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా సరస్వతి అమ్మవారికి నమస్కారం చేసి తర్వాత బ్రహ్మదేవుడికి నమస్కారం చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే విద్య యొక్క స్వారస్యం తెలిసిన వారై ఉండడం చేత ఆ విద్యలో ఎంత గొప్పగా ఉంది. అమ్మ సృష్టి చాలా బాగుంది, ఏం సృష్టి చేశారండి, కొందరు సృష్టించారు, పర్వతాలు సృష్టించారు, వృక్షాలు సృష్టించారు, అద్భుతమైన సృష్టి, ఏమి సృష్టి అంటేనే ఎవరన్నా ఆనందించేవాడు ఎక్కువ మంది ఉన్నారా? లేదా చదువుకున్న తర్వాత ఆ శబ్దం ఎంత గొప్పగా ఉపయోగించారండి, ఏం అద్భుత శబ్దాలండి అని చెప్పి ఆ చదువుకున్నప్పుడు విద్యానందం గొప్పగా ఉంది అన్నారు. వేదాంత పంచదశి అని విద్యారణ్య స్వామి వారు ఒక గొప్ప గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఆయన అన్నింటికంటే విద్యానందం అని అంటారనమాట. బ్రహ్మానందం తర్వాత అంత ఆనందం కలిగించేది ఏదయ్యారు విద్యానందం అనమాట. విద్యానందం కలిగిన తర్వాత కలిగే ఆనందం ఏదయ్యారు బ్రహ్మానందం. ఇక అంతకంటే ఏంటి మధ్యలో ఆనందాలు లేవు. ఇంకా అందుచేత ఆ ఆనందం, అందుకోసం అహోశాస్త్రం విద్యారణ్య స్వామి వారు వారి గురువులు శంకరానందుల వారిని మహానుభావుడితే నమస్కారం చేసుకొని ఏం గొప్పదండి విద్య, శాస్త్రం అండి, వేదాంత శాస్త్రం అండి, శాస్త్రం ఉన్నదా? లేనే లేదు. అహోశాస్త్రం శాస్త్రం అంటే ఏమిటండి అన్నారు. పుస్తకాలే కదండి, పుస్తకాల్లోనే శాస్త్రం ఉండేది. అందువల్ల అహోశాస్త్రం శాస్త్రం పుస్తకాలు ఎంత గొప్పవో కావచ్చు, కానీ దానిలో ఉన్న విషయాన్ని చెప్పిన గురువు గొప్పండి. అందువల్ల శాస్త్రం కంటే గొప్పవరయ్యాడు. శాస్త్రంలో ఉన్న విషయాన్ని తెలియజెప్పినటువంటి గురువే గొప్ప. అహో గురు. ఆ గురువు గారు ఎంత గొప్పవారండి. ఏదో ఈ అక్షరాల్లాగా, ఈ గుర్తుల్లాగా రేఖోపరేఖలుగా ఉన్నటువంటి అక్షరాలను తీసుకొచ్చిన ఆయన దీంట్లో ఇంత విషయం ఉందిరా అబ్బాయి అని చెప్పి శబ్దరూపంగా చెప్పి వివరించి చెప్పారే. ఆ గురువుల యొక్క రుణం తీర్చుకోగలమా? అహో గురు. ఏం గురువు గారండి, ఏం గురువు గారు అన్నారు. ఆ గురువు గారు అంటున్నారే, ఈ గురువు అని ఎలా అంటున్నారు, దేన్ని బట్టి అంటున్నారు అన్నారు. అహో జ్ఞానము. ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నదండి, ఎంత జ్ఞానం ఉండబట్టి ఆ మహానుభావుడు నాకున్న అజ్ఞానాన్ని పోగొట్టారండి. నేను ఎంత దృఢమైన, నిబిడమైన, దట్టమైన అంధకారం, అజ్ఞానమనే అంధకారంతో నేనుంటే ఈ అంధకారాన్ని తన ఉపదేశం చేత, అక్షరములనేటటువంటి దీప్తి చేత నా అజ్ఞానాంధకారాన్ని కాస్త పోగొట్టారే. అహో జ్ఞానం. ఏమి జ్ఞానం అండి, ఎంత గొప్ప జ్ఞానం అండి మా గురువులకు ఉన్నారు. ఈ జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటయ్యాడు? అహో సుఖం. ఎంత ఆనందం అండి, బ్రహ్మానందం కలిగిందే. బ్రహ్మానందం దేని వల్ల కలిగింది? జ్ఞానం వల్ల కలిగింది. జ్ఞానం దేని వల్ల కలిగింది? గురుపదేశం వల్ల కలిగింది. గురుపదేశం ఎందువల్ల వచ్చింది? ఈ పుస్తకముల వల్ల వచ్చిందండి. అందువల్ల విద్య గొప్పది, విద్యావంతుడైన గురువు గొప్ప, గురువు యొక్క జ్ఞానం గొప్ప, జ్ఞానం వల్ల కలిగినటువంటి ఆనందం గొప్పనైనా ఆ ఆనందం బ్రహ్మానందం మించేటువంటి ఆనందం లేనే లేదు అని చెప్పి మహానుభావులు చెప్పున్నారన్నమాట. అటువంటి ఆ విద్యానందం అనేటటువంటి దాన్ని చెప్పున్నారు. అయితే ప్రస్తుతంలో మహనీయమైనటువంటి ఈ దివ్యమైనటువంటి తత్వాన్ని ఆ పరశురాముల వారికి దత్తాత్రేయుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆయన ఇలా ఉంటూ ఉండగా ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు గుర్తుందా? ఎక్కడ
సరస్వతి అమ్మవారు నమస్కారం, అందరూ ముందు సరస్వతి అమ్మవారి నమస్కారం చేస్తూ ఉండగా బ్రహ్మదేవుడు అప్పుడు ఒక రోజున అన్నారు, ఏమిటి నీకేమైనా అర్థమవుతుందా? చేసే పని దేవతలు అజ్ఞానం చేశారు, నువ్వు జ్ఞాన స్వరూపంగా నువ్వు చెప్పవచ్చుగా, ఏమయ్యా ముందు మా వారికి నమస్కారం చేసి తర్వాత నాకు నమస్కారం చేయండి అని చెప్పి అనవచ్చు కదా అని అన్నారు. అనేసరికి వాళ్ళతో చేస్తున్నారు, దానికి బ్రహ్మాండమైపోయింది. మధ్యలో అభిమానం ఎందుకండి అన్నది, ఎందుకంటే రజోగుణ ప్రధానంగా ఉన్నవారు ఎవరు మహనీయులైనటువంటి బ్రహ్మదేవుడు. అందుకోసం ఎందుకంటే అంత పెద్ద పట్టుదల, ఏదో నమస్కారం చేసి ఉన్నారు, అమ్మ నాన్న అంటే నాన్న అమ్మ అని అంటే అది ఆఖరికి డిజాస్టర్ గా ఉంటుంది కదా, అందుకోసం నువ్వు నమస్కారం చేశారండి చెప్పింది ఆమె చెప్పవలసిన మాటలు. లేదు నువ్వు సరిగ్గా చేయట్లేదు కాబట్టి నువ్వు నా పక్కన ఉంటానికే అనర్హురాలివి అన్నదాకా వెళ్ళిపోయింది. అన్నదాకా వెళ్ళిపోయేసరికి వెంటనే ఆ కోపం వస్తుందన్నమాట. ఆ కోపం వచ్చి ఎందుకంటే ఒక గుణం ప్రధానం చేత ఆవిర్భవించిన వారికి ఆ గుణమే వస్తూ ఉంటుంది, ఆ గుణంలో వచ్చేటువంటి లక్షణాలను బయటపడుతూ ఉంటుంది. అందుచేత ఎప్పుడైతే ఈ మాట అన్నదో వెంటనే ఆ తల్లి కూడాను ఏమిటంటే అంత కోపం తెచ్చుకుంటారు, కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ కోపం తెచ్చుకున్నారు, బాగాలేదు మీరు చేసే పద్ధతి అని కొద్దిగా మందలింపుగా అన్నారు. అనేసరికి వెంటనే నువ్వు నా పక్కన ఉండటానికి అనర్హురాలివి అని చెప్పి అన్నారు. అనేసరికి అలా అయితే మీకు నన్ను తిరస్కరించిన కారణం చేత ఒక అయోగ్యమైనటువంటి స్త్రీని మీరు భార్యగా పెట్టినటువంటి స్థితి కలుగుతుంది అని అన్నారన్నమాట. అక్కడి నుంచి నీవు కూడా నాకు దూరం అయిపోతావని అక్కడి నుంచి ఒకళ్ళొకరు కొద్దిగా శాపాల దాకా వెళ్ళిపోయారు, వియోగం దాకా వెళ్ళిపోయారన్నమాట. అనేసరికి ఇంత లోపల ప్రచండమైనటువంటి కోపం రావడము, అమ్మవారి యొక్క శక్తుల చేత దేవతలతో సహా అందరూ కూడా వారిస్తున్నా గానీ పెద్ద యుద్ధం జరిగేటువంటి పరిస్థితి అంతా ఏర్పడింది. అమ్మవారి సరస్వతి అమ్మవారి కోపం వచ్చింది. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వీళ్ళందరూ వారిస్తున్నా సరే ఎవరికీ తెలియకుండా ఎక్కడో దూరంగా ఉన్నారు. ఒక పర్వత శిఖరం దగ్గర ఎక్కడో కాలక్షేపం చేస్తున్నారు. ఇలా ఉంటుండగా ఆమె వెళితే వెళ్ళింది, ఆమె లేకపోతే మనకు గడవదా అని చెప్పి అనుకోని ఆ మహానుభావుడు ఒకనొక సందర్భంలో ఎప్పుడైతే సరస్వతి అమ్మవారు బ్రహ్మదేవులకు దూరం అయిపోయిన లోకంలో ఉపద్రవాలు కలిగినవి. ఆ ఉపద్రవ నివారణ ఎలా అవుతుంది అన్నారు, యజ్ఞం చేత మాత్రమే నివారణ అవుతుంది అని అన్నారు. ఎందుకంటే వర్షాదులన్నీ కురవలేదు, లోకంలో యుగ ధర్మాలన్నీ పోయినవి. ఈ రకమైనటువంటి స్థితిలో ఏం చెయ్యాలి అన్నారు. అయ్యా ఒక్కసారి యజ్ఞం చేస్తే బాగుంటుంది అన్నారు. యజ్ఞం చేయాలంటే భార్య ఉన్నారు కదా అన్నారు. భార్య లేదన్నారు. లేకపోతే ఒకసారి పార్వతమ్మవారిని సరస్వతి అమ్మవారిని కబురు చేస్తామయ్యా అన్నారు. చేస్తామంటే ఆవిడ ఎక్కడ కనిపించలేదు. లేకపోతే ఏం చెయ్యాలి అన్నారు. ప్రయత్నం చేద్దాం ఒకసారి అనుకొని ఆమె లేదనేసి మహావిష్ణువు దగ్గరికి వెళ్లి బ్రహ్మదేవుడు ఏమండి ఆమె రానున్నది కాబట్టి మనం ఏదైనా ఒక స్త్రీని, యోగ్యురాలైనటువంటి స్త్రీ, సరస్వతి కంటే కూడా చాలా గొప్పలైనటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే ఆమె తీసుకొచ్చి వివాహం చేసుకుంటాను నేను, మీరు ఏర్పాటు చేయాల్సింది మీరే చూడాలి అని ఆ బ్రహ్మదేవుడు ఆయన నామస్థానంలో పుట్టారు కాబట్టి తండ్రి గారిని అడిగారు. మహావిష్ణువు వెళ్లి ఆయన నేను చూస్తానులే అని చెప్పి మహానుభావుడు వెళ్ళారు. ఒక స్త్రీ కనిపించింది, గోపవనిత. అంటే ఆ గోపవనిత కనిపించగానే ఆవిడ ఎలా ఉందయ్యా అన్నారు. సరస్వతి అమ్మవారిని మించినటువంటి సౌందర్యంలో ఉంది ఆమె అతన్ని. ఉండేసరికి ఆమెను తీసుకొచ్చారు, బ్రహ్మదేవుడి దగ్గరికి తీసుకొచ్చి వివాహం చేసుకోమన్నారు. గోపవనితని చేసుకోమంటారా అన్న. ముందు చేసుకో, పిల్ల దొరకట్లేదు, ఇంతకంటే కుదరదు అనేసరికి వెంటనే సరస్వతి అమ్మవారిని ఇచ్చారు, మా గోపవనితని ఇచ్చారు, వివాహం చేశారు, యజ్ఞం మొదలుపెట్టి చేస్తున్నారు. ఈ విషయం సరస్వతి అమ్మవారికి తెలిసింది, చూసింది. వచ్చి కొద్దిగా దూరంగా ఉండి చూసేసరికి తనకంటే మహాసౌందర్యంతో కూడుకున్నది. ఆ కొడుకున్నటువంటి ఆమె కాస్త వివాహం చేసుకుంటారా అని ఆవిడ వెంటనే కోపం వచ్చి శక్తుల్ని పిలిచి మొత్తం అంతా కూడాను అంతా చెదిరిపోయేట్టు చేసింది. చేసేసరికి అప్పుడు వెంటనే ఆ చివరికి లక్ష్మీ అమ్మవారు వచ్చి, త్రిపుర సుందరి అమ్మవారు వచ్చి ఈ కోపాన్ని కాస్త విడిచిపెట్టి, ఎందుకంటే ఈమె ఎవరయ్యా అన్నారు. శ్యామలాదేవి, అదే తమోగుణ ప్రధానమైనటువంటి స్వరూపము సరస్వతి అమ్మవారు. సర్వశుక్ల సరస్వతి రూపం చేత సర్వశుక్లంగా ఉంటుందన్నమాట. అందుచేత ఈ రకంగా ఉంది. ఎందుకంటే మనం అనుకున్న త్రిరూప ఉపాఖ్యానంలో లక్ష్మీదేవి రజోగుణ ప్రధానము, సత్వగుణ ప్రధానమైన మహావిష్ణువు వివాహం చేస్తుంది. అలాగే పరమేశ్వరుడు తమోగుణ స్వరూపం చేత ఆవిర్భవించారు, సత్వగుణ ప్రధానమైన గౌరీ దేవతని వివాహం చేస్తున్నారు. అలాగే బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానమైన రూపము, తమోగుణ ప్రధానమైన శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు. అట్టి సరస్వతీదేవి రూపం చేత సర్వశుక్ల అంటున్నారన్నమాట. సర్వశుక్లంగా ఉంటుంది ఆ తల్లి. అందుచేత ఈ బ్రహ్మదేవుడు ఎప్పుడైతే సరస్వతీదేవికి దూరంగా ఉన్నారో, సరస్వతీదేవి తన కోపం చేత ఈ యజ్ఞం దగ్గర అందరినీ కూడా చెల్లా చెదరు చేసేశారు.
త్రిపుర సుందరి అమ్మవారు వచ్చారు. అమ్మా నువ్వు తొందరపడుతున్నావు, అలా ఉండవద్దు అని చెప్పి అన్నారు. అనేసరికి చివరికి సరస్వతి అమ్మవారు అంది, అమ్మా సావిత్రి అమ్మవారు, ఆవిడే సరస్వతి అమ్మవారు అంటే సావిత్రి అమ్మవారు. అమ్మా నేను నీ సేవ చేసుకుంటూ నీ దగ్గర ఉంటాను తప్ప ఈయన దగ్గర ఉండను, నేను కాస్త ఈయన పక్కన ఉండేటువంటి పనే లేదు, నేను వెళ్ళిపోతాను అని రచన అన్నది. ఇంతకీ ఆ గోపవనిత కూడా ఎవరయ్యా అన్నారు, సావిత్రి అమ్మవారి యొక్క అంశ చేత ఆవిర్భవించిందనమాట. అంటే అది ఎలా జరిగింది ఏమిటి, ఈ గోపవనిత ఎవరండి అన్నారు. ఈ గోపవనితే గాయత్రి అమ్మవారు నాయన అని చెప్పన్నారు. అది ఎలాగా అంటే ఆయన పూర్వకాలంలో హర్యక్షుడు అని ఒక మహానుభావుడు బ్రాహ్మణోత్తముడు అమ్మవారి యొక్క ఉపాసకుడు ఉన్నాడు. ఆ హర్యక్షుడు ఉపాసన చేస్తూ ఉండగా ఒక రోజున ఒక గోపవంతను చూశారు. ఆ గోపవంతను చూసి ఆమె ఎంతో ప్రేమ కలిగి ఆమె కాస్త దగ్గరికి తీసుకున్నడానికి ప్రయత్నం చేస్తే ఆమె అంగీకరించకపోయేసరికి వెంటనే ఆమె గట్టిగా అరిచింది, వ్యతిరేకిస్తుంటే అయినప్పటికీ కూడా బలాత్కారంగా ఆమెను పొందుదాము, దగ్గరికి తీసుకుందామనే ప్రయత్నం చేస్తుండగా నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చి ఆయన నువ్వు చేసేది అవినీతమైనటువంటి పని, ధర్మవిరుద్ధమైన పని, ఆ స్త్రీ అంగీకరించలేదు కాబట్టి వదిలిపెట్టు అంటే ఆయన వదిలిపెట్టదా. అప్పుడు వెంటనే నీవు కూడా ఏమవుతావంటే ఆ గోపవంశంలోనే నీవు కూడా పుడతావు, ఆ రకంగా ఉంటావు అని చెప్పి ఆ తర్వాత ఆమె వివాహం చేసుకుంటాను అలా ఆ రకమైనటువంటి ఒక శాపం పెట్టారు. ఆ తర్వాత జన్మ ద్వాపర యుగంలో నందుడుగా ఈ హర్యక్షుడు అనేటువంటి ఆయన ఆవిర్భవించాడు. నందుని యొక్క భార్య యశోదారూపంగా ఆమె ఆవిర్భవించింది. వారిద్దరికీ కూడాను అమ్మవారి యొక్క ఉపాసన చేసినటువంటి ఫలితం హర్యక్షుడు అమ్మవారి ఉపాసన చేస్తున్నాడు. ఆ ఫలితంగా సాక్షాత్తు అమ్మవారు కుమార్తెగాను అయ్యవారైన శ్రీ మహావిష్ణువు కృష్ణాస్వరూపంతో అవతరిస్తారని చెప్పి అమ్మవారే అనుగ్రహించింది. ఆ విధంగా నారదుల వారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి నేను తప్పు చేశాను, నన్ను మన్నించవలసింది అంటే ఆయన నీవు చేసిన ఉపాసన ఫలితం చేత నీకు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అంశతోటి కృష్ణ రూపంగా కుమారుడు, అలాగే దత్తాత్రేయ కృష్ణుడి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సాక్షాత్తు గాయత్రి స్వరూపంగా ఉండే అమ్మవారు వింధ్యవాసుని రూపంగా అమ్మవారు అవతరిస్తుంది, ఆమె గాయత్రి రూపంగా ఉంటుంది అని చెప్పి ఆ గాయత్రి స్వరూపాన్ని లోకంలో సమస్తమైనటువంటి ద్విజులు కూడాను ఉపాసన చేసి కృతార్థులవుతారు. గాయత్రీం త్రిపదాం త్రిబీజ సహితాం త్రివ్యాహృతిం త్రిపరాం త్రిబ్రహ్మాం త్రిగుణాం త్రికారణీయమాం వేదత్రయీం తాం పరాం సాంఖ్యాదిత్రయ రూపిణీం త్రినేనాం మాతృత్రయీం సత్పరాం త్రైలోక్య త్రిదశ త్రికోటి సహితాం సంధ్యాం త్రయీం తాం నమః అని గాయత్రి అమ్మవారి యొక్క స్తోత్రము. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్న కథను బట్టి చూస్తే మీరు గోపవంతేనా గాయత్రి అని అనుకుంటారేమో. ఆయన అలాంటి పొరపాటు అనుకోవద్దు. ఎందుకంటే ఆ గోపవనితా రూపంగా ఉన్న వింధ్యవాసిని అమ్మవారిలో లలితాత్రిపుర సుందరి అమ్మవారు ప్రవేశించి అమ్మా నీలో నేనుంటాను అని చెప్పి గాయత్రి అమ్మవారిలో ఆమె ప్రవేశించి ఉన్నది. అందువల్ల గాయత్రి మంత్రం యొక్క ఉపాసన అంటే ఏమనుకుంటున్నారు అన్నారు, లలితాత్రిపుర సుందరి యొక్క ఉపాసనే. ఎందుకంటే గాయత్రి మంత్రంలో లలితాత్రిపుర సుందరి అమ్మవారు ప్రవేశించి ఉండడం చేత లలితాత్రిపుర సుందరి ఉపాసన గాయత్రి ఉపాసన వేరు కాదు. అందువల్ల నగాయత్ర్యా పరో మంత్ర, గాయత్రి కంటే గొప్పదైనటువంటి మంత్రము లేనే లేదు. ఎందుకంటే ఇక్కడే లలితాత్రిపుర సుందరి అమ్మవారు, ఇక్కడే సావిత్రి అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శ్రీ విద్యా మంత్రములలో అన్నిటికంటే గొప్పది ఏమిటయ్యా అన్నారు, పంచదశి మహామంత్రం అంటారు. పంచదశి మహామంత్రం యొక్క అర్థము గాయత్రి మంత్రం యొక్క అర్థము రెండు ఒకటే, రెండు వేరు కానే కాదు. అందుచేత ఇది మనకు తెలిసినటువంటి బ్రాహ్మణాదులు ఎవరైతే అర్చిస్తూ ఉంటారో గాయత్రి మంత్రము దాన్ని ప్రకట గాయత్రి అంటారన్నమాట. అదే పంచదశి మహామంత్రము అందరికీ లభించేది కాదు. ఎంతో అదృష్టం ఉండాలి, వాడు ఈశ్వరాంశతో అన్నా పుట్టుండాలి, లేదా అదే చిత్త చివరి జన్మన్నా అయి ఉండాలి. అలాంటి వానికే లభిస్తుంది పంచదశి. దాన్ని గుప్త గాయత్రి అంటారు. మహానుభావుడు భాస్కర్ రాయల వారు ఈ విషయాన్ని చెప్తుంటారు. గుప్త గాయత్రిలో ఈ విధంగా చెప్పామని చెప్పి దాని యొక్క భాష్యం విశేషంగా రాసినటువంటి సన్నివేశాలు ఉన్నవి. అందుచేత కాబట్టి రెండు గాయత్రి స్వరూపమే కాబట్టి ఆ గుప్త గాయత్రి రూపమైన లలితాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క తత్వము ఈ ప్రకట గాయత్రిలో చేరి ఉన్నదన్నమాట.
అందుచేత సర్వములు సమస్తమైనటువంటి బ్రాహ్మణాదుల చేత ఉపాసింపబడేటటువంటి తత్వం ఆయన. కాబట్టి ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని గాయత్రి ఉపాఖ్యానమని, దీన్నే సావిత్రి ఉపాఖ్యానమని, దీన్ని భారత్ ఉపాఖ్యానము అంటే భారతి ఆ సరస్వతీదేవి యొక్క స్వరూపము భారతీ రూపంగా, సావిత్రి రూపంగా, గాయత్రి రూపంగా ఈ స్వరూపాన్ని ఈ రకంగా తెలుసుకోవలసింది అని చెప్పి పరశురాముల వారికి దత్తాత్రేయుల వారు చెప్పారు. ఈ చెప్పిన తర్వాత స్వామి ఈ తల్లి యొక్క దివ్యమైన అవతారమును వింటూ ఉంటే ఇంకా తెలుసుకోవాలని ఉన్నది. అమ్మవారి యొక్క స్వరూపములలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. లక్ష్మీ అవతారం చెప్పారు, సరస్వతి అమ్మవారి యొక్క అవతారం చెప్పారు. అయితే మహాకాళి అమ్మవారి జ్వాలాముఖ్యాది అవతారాలు చెప్పారు. కానీ ఆ మహాకాళి అమ్మవారి యొక్క అవతారములు అనేకములు ఉన్నవి కదా. కాత్యాయని అని ఒక అవతారం ఉన్నది, దుర్గా అని ఒక అవతారం ఉన్నది, అలాగే లలితాత్మకృష్ణుడి అమ్మవారి యొక్క పరిపూర్ణ స్వరూపం ఒకటి ఉన్నది. వీటి యొక్క అవతార కథలు చెప్పవలసింది అన్నారు. అనేసరికి అప్పుడు కాత్యాయని అమ్మవారి యొక్క కథ చెప్తానని మొట్టమొదట ప్రారంభం చేస్తున్నారు. కాత్యాయని అమ్మవారి యొక్క అవతారములలో ఆ తల్లి ఏం చేసిందయ్యా అన్నారు. అంటే రాక్షస సంహారం చేయడం కోసం కాత్యాయని అనే రూపం చేత అమ్మవారు ఆవిర్భవించిందయ్యా అన్నారు. ఎవరిని సంహారం చేసిందయ్యా అన్నాడు. చండాసురుడు, ముండాసురుడు మొదలైనటువంటి వాడిని మనం ఏదైతే చండీ సప్తశతిలో వస్తుందనమాట. చండీ సప్తశతిలో ఎంతమంది రాక్షసుల్ని సంహారం చేస్తుందని ఒక ధ్యాన శ్లోకంలోనే చెప్పారు. మొట్టమొదట మహిష ఆ తల్లి మధుకైట సంహారం చేస్తుంది. మొదటి అధ్యాయంలో 2, 3, 4 ఆ అధ్యాయాల దాకా ఏం చేయాలన్నాడు. ఆయన మహిషాసుర వధ అది జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందయ్యా అన్నాడు. భూమ్రవచన వధ, తర్వాత చండాసుర వధ, ముండాసుర వధ, రక్తబీజ వధ, సింహాసుర వధ, విశుంభాసుర వధ. ఇదంతా కూడాను సప్తశతి 700 శ్లోకాల్లో కథ ఇదంతా జరుగుతుందన్నమాట. వీళ్ళు ఎవరయ్యా అన్నారు. మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి వాడు ఉంటారే వాళ్ళందరూ కూడా ఈ రాక్షస రూపంగానే మనలో ప్రవేశించి ఉంటారు. అందువల్ల వీళ్ళందరినీ జయించడమే ఇందులోని ప్రధానాంశము సుమా అని చెప్తూ ఉంటారు. అట్టి ఆ స్వరూపంగా రాక్షస సంహారం చేయడానికి అమ్మవారు అవతరించింది. భాస్కరుడు ఇలాంటి మొదలైన రాక్షస సంహారం చేయడానికి కాత్యాయని అమ్మవారు ఆవిర్భవించింది. అట్టి కాత్యాయని అమ్మవారిని ఎవరైనా ఆశ్రయించింది అన్నారు. గోపికలు కూడాను కాత్యాయని అమ్మవారి పూజ చేసుకుని కృష్ణ పరమాత్మని భర్తగా పొందారు ఆయన అన్నారు. కాత్యాయని అంటే అర్థం ఏమిటి అన్నారు. అంటే కథము అంటే అర్థం ఏంటంటే సుఖములను విస్తారంగా చేయుట. కథమే కాత్యము అని పడుతుంది. అంటే సుఖమును విస్తారంగా చేయడానికి నిలయమైనది కాబట్టి ఆ తల్లి కాత్యాయని అంటారు. అందువల్ల కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నంద గోప సుతం దేవి పతిమే కురుతే నమః అని వారు నమస్కారం చేశారు. దివ్యమైన మంత్రం చేత జపం చేశారు. కృష్ణ పరమాత్మని భర్తగా పొందారు. అటువంటి కాత్యాయని అమ్మవారి యొక్క అవతారం. ఇటు పైన దుర్గా అమ్మవారి యొక్క కథ. ఆ దుర్గాదేవి యొక్క మహాత్మ్యం ఏమిటయ్యా అన్నాడు. అంటే రక్తబీజుడు అనేటువంటి రాక్షసుల్ని సంహారం చేసింది అమ్మవారు. రక్తబీజుడు అంటే ఎటువంటి వాడినాడు. వాడి యొక్క శరీరంలోంచి ఒక రక్త బిందువు కింద పడితే మళ్ళా వాడంతటి వాడు ఇక్కడ తయారవుతుంటాడు అనమాట. అలాంటి స్థితి కలిగిన వాడు రక్తబీజుడు అనేటువంటి వాడు. ఆ వాడిని కాస్త యుద్ధం చేస్తూ ఉంటే వాడు తన రక్త బిందువులోంచి ఇంకోటి పుట్టినాడు. ఇంత రక్త బిందువులు వస్తుంటే వాడు అంతమంది పుడుతున్నారు. అందులో అప్పుడు అమ్మవారు ఏం చేసిందన్నారు. దివ్యమైనటువంటి కాళీ రూపాన్ని ధరించి ఆ కాళీ వాడిని ఎప్పుడైతే వాటితో యుద్ధం చేస్తుంటే రక్తం పడ్డదో నేలంతా కూడా తన నాలిక చేత మొత్తం నిండిపోయేట్టు చేస్తుందన్నమాట. అంటే ఇక రక్తం ఎక్కడ పడినా అమ్మవారి నాలిక మీదే పడ్డది అనమాట. నాలిక మీద పడితే మొత్తం కూడాను రక్తం బిందువు అనేటువంటి నేల మీద పడకుండా చేసి మొత్తం కూడాను ఆస్వాదించేసి ఆ రక్త బీజాసుని కాస్త సంహారం చేసింది దుర్గా అమ్మవారు అంటారు. అయితే ఆ దుర్గామ్మవారి యొక్క కథను చెప్తూ మహానుభావుడు ఒక పరశురాముల వారికి దత్తాత్రేయుల వారు చెప్పారు. పూర్వకాలంలో సునేత్రుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. ఆ సునేత్రుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఉంటూ ఉండగా అతని భార్య పేరు సుమిత్ర అని మహాపతివ్రత. అయితే ఆవిడ కొద్దిగా నల్లగా, పొట్టిగా, లావుగా ఉంటుంది. ఆకారం చేత ఆ రకంగా ఉంది. ఆవిడ చూసి ఒక రోజున ఇంద్రుడు వాని యొక్క ఆ రూపంతాలకు స్వరూపం చూసి పక్కన సతీదేవి ఉంది, మహాసౌందర్యవతి. తన భార్య పక్కన ఉండేసరికి నల్లగా ఉన్న సునేత్రుడు అనేటువంటి ఆ ఋషి యొక్క భార్య సుమిత్రను కాస్త ఒక్కసారి నిందించి ఏమే దున్నపోతులాగా అంటే గేదెలాగా ఉన్నావు కదా, ఏ మహిషాన్ని కట్టావు నువ్వు అని
అన్నాడు అని అహంకారం చేత ఎప్పుడైతే అన్నాడో అప్పుడు సరే నాయన నేను సరే గేదెనవటం సరేదా నీవు కాస్త ఈ భార్య ఈ రకంగా ఉంటుంది ఒక గేదె రూపాన్ని ధరిస్తుంది ఒక మహిళాన్ని కాస్త కుమారుడుగా పొందుతుంది అది తొందరలోనే జరుగుతుంది పో అని అన్నారు అన్నమాట. అనేసరికి ఆ మహాపతివ్రత అన్నటువంటి మాటను అనుసరించి అంత అంతగత్తగా ఉన్న శచీదేవి కాస్త రూపాన్ని కోల్పోయేటటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఇది అనేసరికి వెంటనే రాక్షసులంతా కూడా ప్రబలమైపోవటము, ఈ పతివ్రత యొక్క శాపానికి గురయ్యేటటువంటి స్థితి కలిగి ఇంద్రుడు భయపడిపోయాడు. భయపడిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇలా ఫలానా ఆయన ఈ రకంగా శాపం పెట్టారు, ఇది జరిగింది అని అనేసరికి ఆయన అందుకోసమే పతివ్రతలతో ఎప్పుడు పరిహాసమైనటువంటి విషయం చేయకూడదు. పూర్వకాలంలో ఇలా ఒక మహానుభావుడు అమ్మవారిని అది ఒక పతివ్రతని కాస్త శాపం పెడితే అప్పుడు ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి వారి ఇంట్లో పనివాళ్ళుగా ఉండి ఆ పని చేసుకొని కాలక్షేపం చేశారు. అప్పుడు ఆ పని చెయ్యగా 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 చివరికి అతను వాడికి విముక్తి కలిగింది. ఆ తర్వాత శచీదేవి కాస్త చివరికి ఏమైందయ్యా అన్నాడు. ఒక మహిషి రూపంగా గేదె రూపంగా ఉంటే ఒక మహిషాన్ని పొందితే మహిషాన్ని పొందల ఆ మధుకైట ఫల యొక్క వీర్యం ఉంటే ఆ వీర్యంతో కూడుకున్నటువంటి గడ్డిని తింటే ఆమె గర్భవతి అయ్యి ఆ గర్భం నుంచి మహిషాసుడు పుట్టాడు. ఆ మహిషాసుని ఎవరయ్యా సంహారం చేసి తిన్నారు? దుర్గామ్మ వారు సంహారం చేశారు నాయన. అందువల్ల మహిషమర్దిని అవతారం చేత దుర్గారూపంగా లలితాత్రిపుర సుందరి అమ్మవారు సంహారం చేసింది అని చెప్పి ఆ సందర్భంలో ఒక స్తోత్రం ఉన్నది. అది దుర్గా ద్వాత్రింశ నామమాల స్తోత్రమని దుర్గా దుర్గార్తికమని దుర్గాభద్రి నివారణి దుర్గమచ్ఛేదిని దుర్గసాధిని దుర్గనాథిని దుర్గదోద్ధారణి దుర్గనిహంత్రి దుర్గమాపహ దుర్గమజ్ఞానద దుర్గదైత్యరోగ దవానద దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపి దుర్గమా దుర్గమంత్రి దుర్గమాయుధారణి దుర్గమార్గి దుర్గమత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్గభ దుర్గదారిణి నామావళి ఇమాం యస్సు దుర్గాయా మమమానవ పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యత్ సంశయః చతుర్భిర్వీర్యమానో వా దుర్గబంధగతో వా ద్వాత్రింశన్ నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః అని ఈ దివ్యమైనటువంటి 32 నామాలు దుర్గా దుర్గా అనే శబ్దం వచ్చేట్టుగా ఆ కష్టాన్ని పోగొట్టేటటువంటి రూపంగా ఆ తల్లిని ఎవరైతే ధ్యానం చేస్తారో స్మరిస్తారో అట్టి వారికి సమస్తమైన దుఃఖములు సమస్తమైన భయములు కష్టములు పోతవి. హోమం చేసే విధానం చెప్పారు, ధ్యానం చేసే విధానం చెప్పారు, పారాయణ చేసే విధానం చెప్పారు. అటువంటి దివ్యమైనటువంటి రూపమంతా కూడా ఈ దుర్గా రూపంతో అమ్మవారు చేశారు. అందువల్ల లలితాత్రిపుర అమ్మవారికి దుర్గా అమ్మవారికి కూడాను తేడా లేదు. భగవత్పాద శంకరుడు కూడాను అనేక స్తోత్రాల్లో వ్యక్తం చేసినటువంటి సన్నివేశం ఉన్నది. అలాంటి దుర్గా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆ చరిత్రను కూడాను చెప్పి ఈ దుర్గావతారాన్ని ఎవరైతే స్మరిస్తారో దుర్గా దుర్గేది దుర్గా అనేది ఒకసారి స్మరించినంత మాత్రం చేతనే దుఃఖాన్ని కాస్త పోగొట్టేదని అర్థమిస్తుంది. కాబట్టి సమస్త దుఃఖాన్ని పోగొట్టి సాంసారికమైన దుఃఖములు ఆధ్యాత్మికమైన దుఃఖములు ఆది భౌతికమైనటువంటి క్లేశములు అన్ని పోతుంది ఆయన అని చెప్పి ఆ విషయాన్ని చెప్తారు. ఇక చిట్ట చివరిగా భండాసురుడు అనేటువంటి వారు ఎవరయ్యా అన్నాడు. పరమేశ్వరుని యొక్క నేత్రం చేత దగ్ధమైనటువంటి ఆ మన్మధుడు ఎవరైతే ఉన్నాడో మన్మధుడు బూడిద కుప్పై ఉన్నాడు అనమాట. బూడిద కుప్పై ఉంటే పక్కన ఉన్న గణపతి ఈ బూడిద బాగుందని చెప్పి కొద్దిగా నీళ్లు పోసి దాని కాస్త ఒక బొమ్మ చేశారు. బొమ్మ చేసిన తర్వాత ఆ బొమ్మ జలంగా ఉంది అంటే కదలిక లేకుండా ఉంది కదా అని పార్వతీ అమ్మవారితో అమ్మ దీనికి ప్రాణం పోస్తే ఈ పిల్లవాడితో ఆడుకుంటానమ్మా అన్నారు. అనేసరికి దానికి కాస్త ప్రాణం పోస్తుంది అమ్మవారు. వాడు కాస్త ఎవరయ్యారయ్యాడు? భండాసురుడు అయ్యాడు అనమాట. ఆ భండాసురుడు ఎందుకు అయ్యారు అంటే పరమేశ్వరుని యొక్క క్రోధ అగ్ని చేత దగ్ధమైన రూపం కాబట్టి వాడు సమోగుణ ప్రధానమైనటువంటి రాక్షసుడు అయ్యాడు వాడు. అందువల్ల ఆ క్రోధ రూపంగా ఉన్నటువంటి భండాసురుడు ఎన్ని బ్రహ్మాండాలు సృష్టించారయ్యాడు. అంతకు ముందున వాళ్ళందరూ 12 బ్రహ్మాండాలు 13 బ్రహ్మాండాలు సృష్టించారు. అంతకు ముందున్నటువంటి వాళ్ళు తారకుడు గాని సూరపద్ముడు గాని మొదలైనటువంటి వాళ్ళు. కానీ ఇతను ఎన్ని బ్రహ్మాండాలు సృష్టించారయ్యాడు? 50 బ్రహ్మాండాలు సృష్టించారన్నమాట. ఆ సృష్టించిన వాడిని సంహారం చేయడం సాధారణమైన విషయం కాదు. బ్రహ్మాది దేవతలు త్రిమూర్తులకు ఎవ్వరికి కూడా కుదరలేదు. చివరికి లలితాత్రిపుర సుందరి అమ్మవారికి మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే వాడు అమ్మవారిని జయించడానికి లలితోపాఖ్యానంలో బ్రహ్మాండ పురాణాంతర్గత లలితోపాఖ్యానంలో విస్తృతంగా చెప్పారు. 42 అధ్యాయాల్లో బ్రహ్మాండమైన కథ వస్తుంది. అందువల్ల ఆ రకమైనటువంటి దివ్యమైనటువంటి కథ అదే ఇక్కడ కూడాను చివరిలో లలితాత్రిపుర సుందరి అమ్మవారు భట్టాసురం వధతో సమాప్తి చేసేట్టుగా మహాత్మ్య
ఖండ. ఇందులో అమ్మవారు ఏం చేశారు, వాడు అనేక రకములుగా ఆ రామావతారం ఆ రావణాసుడిగా ఆవిర్భవించాడు. వాడు ఖండాసుడు అనేక రూపాలు ధరించాడు. రావణాసుడిగా అవతరించేది రావణాసుడిని రామచంద్రమూర్తి తప్ప ఎవరు చంపడానికి వీల్లేదు, యుగ ధర్మం కాదది. అందువల్ల రావణాసుడు రాముని చేతిలోనే చనిపోవాలి. అలాగే కంస రూపంగా ధరించాడు, ఇంకో రూపంగా ధరించాడు. ఇలా ఉంటే అమ్మవారు ఏం చేసింది అన్నాడు అంటే నఖముల చేత తన యొక్క చేతిలో నుంచి నఖముల చేత 10 అవతారాలు కూడా సృష్టించి ఏ రూపంగా అవతరిస్తే ఆ అవతారం చేత రామావతార రూపంగా ఒక నఖంలో నుంచి అంటే అమ్మవారి నఖములలో నుంచి దశావతారం ఆవిర్భవించడం ద్వారా ఆ దశావతారంలో చంపదగిన రాక్షసులు అందరినీ ఆ రకంగా సంహారం చేసింది అమ్మవారు. భండాసుడు వివిధ రూప రాక్షసులుగా తయారైతే వివిధ రూపముల చేత అవతారం చేత అమ్మవారు జయించింది. అందుకోసం అమ్మవారి యొక్క స్వరూపం సామాన్యం కాదు. లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామ మహాత్మ్యం తెలుసుకోవడం అంటే సాధారణ విషయం కాదు, అసాధారణమైనటువంటి రీతి. దీనికి వ్యాఖ్యానం రాసిన వారు ఎవరయ్యా అన్నారు, లలితా రహస్యం లలితా సహస్రనామం రహస్య సహస్రనామ స్తోత్రముంటారు. రహస్యం అంటే ఏమిటయ్యా అన్నాడు అంటే ఇద్దరికి మాత్రమే తెలియాలి, ముగ్గురికి తెలియకూడదు. ముగ్గురికి తెలియడం అంటే షట్కర్ణ భిద్యతే మంత్ర. లలితా రహస్య సహస్రనామ స్తోత్రం అంటే అది ఏమిటయ్యా అన్నాడు, 6 చెవులు విన్నవా మంత్రం యొక్క శక్తి పోతుంది సుమా అన్నమాట. అందువల్ల అది 10 మంది మధ్యలో బ్రహ్మాండంగా చదివేది అలాంటిది కాదు. కానీ లోక ప్రభావము దాన్ని బట్టి దీన్ని ఏమంటావయ్యా అన్నాడు. ఎవరిని ఏమీ అనవద్దయ్యా, కలి ప్రభావం అనవయ్యా అన్నారన్నమాట. అందులో ఒక నామం ఉన్నది, అది ఏమిటయ్యా అన్నాడు, మహాజనశక్తి కోటి యోగిని గణ సేవితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అని అమ్మవారి యొక్క నామాల్లో ఎంతమంది ఉన్నారయ్యా అన్నారు, మహాచతుశక్తి కోటి యోగిని గణ సేవిత అన్నారు. చతుశక్తి యోగులు కాదు, యోగినుడు కాదు, చతుశక్తి కోటి యోగిని గణ సేవిత అంటే 64 కోట్ల యోగినుల చేత సేవించబడ్డది అమ్మవారు అన్నదనమాట. ఇంతమంది అమ్మవారి పేర్లు ఎప్పుడన్నా విన్నారా, పలకడానికి ఈ జీవితం సరిపోతుందా? ఎందుకంటే 64 కోట్ల ఈ యోగుల యొక్క పేర్లు ఎక్కడన్నా ఉన్నారా? ఒక సహస్రనామం వింటేనే మనకు చాలా ప్రళయం అయిపోతుంది. అలాంటి 64 కోట్ల యోగుల యొక్క రూపం ఉండాలి, వాళ్ళ యొక్క అధిదేవతలు ఉండాలి, దేవతలు ఉండాలి, వాళ్ళ పరిచారకులు ఉండాలి. వీళ్ళ స్వరూపం గురించి ఎలా చెప్పగలుగుతావు, ఎలా తెలుసుకోగలుగుతావు? మరి వల్ల కాదు. లలితా సహస్రనామానికి భాష్యం రాశారు భాస్కర రాయలు అని చెప్పి మహానుభావుడు. ఆ భాస్కర రాయల వారు రాస్తున్న సందర్భంలో విద్యానంద స్వామి వారు అంతకుముందు కొన్ని 100 సంవత్సరాల ముందు, ఎందుకంటే ఈయన 300 సంవత్సరాల క్రితం అయితే ఆయన 600 సంవత్సరాల క్రితం, అటువంటి మహానుభావుడు విద్యారణ్య స్వామి వారు రాస్తుంటే అమ్మవారు చెప్పారట, ఆయన విద్యారణ్య నువ్వు రాయవద్దు, ఇది రాయటానికి ఇంకో మహానుభావుడు ఆవిర్భవిస్తాడు, అందువల్ల నువ్వు రాయవలసినటువంటి పని లేదు అని అమ్మవారు నివారించిందిట. అందువల్ల విద్యారణ్య స్వామి వారు లలితా సహస్రనామానికి భాష్యం రాయలేదయ్యా. ఎందుకంటే అమ్మవారే బాధించింది, నువ్వు కాదు చెప్పడానికి, అది చెప్పవలసిన చెప్తున్నారు. వారు ఎవరయ్యా అంటే భాస్కర్ రాయలు వారు అని చెప్పి చెప్పారని కాశీలో ఇప్పటికీ సుప్రసిద్ధమైన కథ. ఆ కాశీలో ఆ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి వైభవం అంతా ఉన్నది. ఎందుకంటే ఆయన అడిగారు, కాశీ క్షేత్రంకి వచ్చి ఆ అమ్మవారి ఉపాసన ఈయన ఒక ప్రత్యేకమైన శైలిని పెట్టి ఆ వామాచారం కాకుండా కౌలాచారం కాకుండా సమయాచారం అనే విధానాన్ని పెట్టి మహానుభావుడు చెప్పారు. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకుండా కొంతమంది భాస్కర్ రాయల వారిని నిందించడానికి వ్యతిరేకించడానికి ప్రారంభం చేశారు. ఆయన అన్నారు, ఎవరైనా సరే నేను చేసింది అప్రామాణికం అంటే రండి నాతో మాట్లాడండి, నేను చెప్పినటువంటి దానికి మీరు ఏదడిగితే దాని సమాధానం సిద్ధమన్నారు. భాస్కర్ రాయల వారు శంకర భగవత్పాదుల వారి సిద్ధాంతం మీద అత్యాదరం కలిగినటువంటి వ్యక్తి, వైదిక సిద్ధాంతాన్ని ఖండించినటువంటి మహానుభావుడు, వైదికమైనటువంటి శ్రీచక్రార్చన విధానాన్ని లోకంలో ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు, దాన్ని ఎక్కువగా ప్రచారం చేసినటువంటి మహానుభావుడు అనమాట. అట్టి మహానుభావుణ్ణి చూసి కాశీలో ఉన్న పండితులంతా అయ్యా ఇదేదో భిన్నమైన మార్గంగా ఉంది, ఈ మార్గాన్ని ఖండించాలని అడిగారట. ఎవరు చెప్తే వింటారు? కాశీలో నారాయణ పండితుడు అని ఉన్నాడు. ఆ నారాయణ పండితుడు మాట్లాడితే బాగుంటున్నారు. ఆ నారాయణ పండితుడు అంటే శాంతి కమలాగ్రమం రాసినటువంటి కమలాగ్ర భక్తి యొక్క తాతగారు. ఆయన అడిగారు, అయ్యా మీరు ఖండిస్తే కానీ లాభం లేదన్నారు. ఆయన అడిగితే ఆయన కూడాను ఆయన దగ్గర భాస్కర్ రాయల వారి దగ్గర ఏమాత్రం కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఆయన గురువు గారు కానున్నారు కుంకుమరేఖానంద స్వామి వారిని, అంటే కుంకుమానంద స్వామి అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది అన్నారంటే ఆయన అమ్మవారి ఉపాసకుడు. పొద్దున కూడా ఒళ్ళంతా కూడా భస్మ రాసుకొని కూర్చొని అమ్మవారిని ధ్యానం చేస్తుంటే సాయంత్రం కూడా ఆ శరీరం మీద నుంచి ఆ భస్మంతా కుంకుమలాగా కుంకుమై రాలుతుండేదనమాట. అందువల్ల కుంకుమానంద స్వామి వారు అంటారు అనమాట. పొద్దున రాసుకుంటే భస్మ, సాయంత్రం వచ్చేది కుంకుమైందనమాట. అట్టి మహానుభావుడు. అందువల్ల ఆయనకి అమ్మవారు సాక్షాత్కరిస్తుందన్నమాట.
ఆయన్ని పెట్టారు. అయ్యా మీరు అడిగితేగా లాభం లేదండి అన్నారు. అప్పుడు అడిగారు ఆయన. భాస్కర్ రాయల వారు ఎదురుగుండగా కూర్చున్నారు. సాయంకాలం అమ్మవారి అర్చన చేసుకుని కూర్చున్నారు. ఎక్కడయ్యా అన్నారు. గంగా తీరంలో ఆ అమ్మ ఒడ్డును కూర్చున్నారు. సమస్తమైన పండితులు అందరూ రండి, అందరికీ ఏది కావాలి, ఎవరు ఏ ప్రశ్నగా సమాధానం చెప్తా అన్నారు. భాస్కర్ రాయల వారు అడిగారప్పుడు మహాచనిష్కోటి యోగిని గణ సేవిత అనుంది కదా, ఆ అమ్మవారి యొక్క శక్తులు ఎవరండి చెప్పండి అని ఒక్కొక్కటి పేట అడిగారు. ఆయన చెప్తున్నాను 64 కోట్ల మంది యోగినుల యొక్క పేర్లు చెప్తున్నాను, ఆ మంత్రములు చెప్తున్నాను వినండి అన్నారు. అని ఒక్కసారి అమ్మవారిని ధ్యానం చేశారు. ఒక పక్కన ఒక భుజం మీద అమ్మవారు లలితాత్రి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ చూడపోతే మంత్రిణియంబ అమ్మవారు ఉన్నారు. ఆ రకంగా ఇద్దరు కూర్చొని టక ఒక్కసారి వాళ్ళందరినీ పిలిచారు. ఎవరిని 64 కోట్ల యోగులుగా కాస్త పిలిచేసరికి ఇప్పుడు ఎంతమంది చెప్తున్నారో అన్నారు. వీళ్ళు అడిగిన దానికి అనేక వందల మంది టక వాళ్ళ పేర్లు చెప్తూ నేనిది, నా శక్తిది, నా పరిచారకుది అని వరుసగా చెప్తున్నారు అన్నమాట. ఇది విన్నారు, ఆశ్చర్యపడారు. తెలియలేదు, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు మిగతా ఉన్నటువంటి పండితులందరికీ కూడా. అప్పుడు మహానుభావుడు కుంకుమానంద స్వామి వారు నారాయణ భట్టుడు ఆయన ఒక్కసారి జ్ఞాన చక్షు కలిగితే తప్ప మీకు కుదరదంటే అప్పుడు భాస్కర్ రాయల వారి వల్ల వాళ్ళ ఆయన మహాత్మ్యం తెలిసి ఒప్పుకొని ఆ భాస్కర్ రాయల వారి మార్గము వైదిక మార్గమే, వైదిక మార్గం అంటే భిన్నం కాదు అని నమస్కారం చేసి వెళ్ళారు. అందువల్ల భాస్కర్ రాయల వారు అంత మహనీయమైనటువంటి వ్యక్తి. విద్యారణ్య స్వామి వారిని కూడా అమ్మవారు ఆపి ఈయన చేత రాయించింది అంటే ఈయన యొక్క ప్రామాణికత ఎంత గొప్పది అని తెలుస్తుంది. ఎందుకంటే ఈయన ముందు త్రిజభాస్కరం అని ఆయన సూర్య భగవాన్ యొక్క మంత్రాలు ముందు రాశారు, దానికి వ్యాఖ్యానం రాశారు. రాసే సందర్భంలో ఆయన కూర్చుంటుండగా శిష్యులందరూ వచ్చి నమస్కారం చేసి గురువు ఎక్కడ మీరు ఏ రకంగా కృష చేస్తారు అని అన్నారు. సూర్యోపాసన పలానా చోట చేద్దామని అర్థం అక్కడ ఇద్దాము అనుకున్నారు. వెళ్ళాలంటే చాలా దూరం అండి, రోజు వెళ్ళి రావడం మీకు క్రమైపోతుంది అన్నారు. అందుకోసమని అక్కడే మీకు ఒక గుడికి ఏర్పాటు చేస్తామని అన్నారు. అక్కర్లేదు ఆయన ఆ కృష్ణని ఇక్కడికి మనం పిలిపించుకుంటే సరిపోతుంది కదా అన్నారు. స్వామి మీరు అంత పని చేయగలరా అండి అన్నారు. చేద్దాం లేదా అబ్బాయి అన్నారు. భాస్కర్ రాయల వారు మర్నాడు వెంటనే ఏం చేసి సూర్య భగవాన్ని ప్రార్థించారు. ఆయన సూర్య మహాభాగన్ కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నేను రోజు వెళ్లి రావడం అనేది నాకు శ్రమ అవుతుంది కాబట్టి నువ్వు దయచేసి ఇక్కడికి వచ్చేస్తే ఇంటి దగ్గర నా ఇంటి దగ్గరికి వచ్చావనుకో, ప్రవహిస్తూ ఆ నదిని తీసుకొచ్చావనుకో, రోజు స్నానం చేసి ఈ అర్చన నేను చేస్తూ ఉంటాను అని చెప్పన్నారు. అంటే సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన భాస్కర్ రాయ ఇది బ్రహ్మదేవుడు ఆ నదిని అక్కడే ఉండమన్నారు. ఆ నదీ తీరంలో ఇసుక ఉంటుంది, దాని నుంచి కొంత దూరంలో గ్రామం ఉంటుంది. అందువల్ల ఈ దూరం తప్పదు, దీనికి భిన్నంగా మనం చేయలేము, విధాత యొక్క లక్షణం ఇది కదా అని అన్నారు. నేను ఈ ఉపాసన లోకంలో ప్రచారంగా ఉండాలని నేను అడిగాను అంతే తప్ప. అయితే ఆయన అన్నారు ఒక పని చేస్తాను, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇది అన్నారు. అంటే ఒక మహా చంద్రసేనుడు ఆయన ఉన్నాడు. ఆయన శివాజీ ఛత్రపతి శివాజీ మనవడు తాలూకు అధికారి. ఆ అధికారి యొక్క కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు రామచంద్రుడు అని. ఆ రామచంద్రుడు అనేటటువంటి అతను మగపిల్లవాడు కావాలని అడిగితే ఆ చంద్రసేనుడికి మగపిల్లవాడు కలిగేట్టు భాస్కర్ రాయల వారు అనుగ్రహించాడు. అనుగ్రహిస్తే మగపిల్లవాడు పుడతాడంటున్నాడు. ఇంత లోపల వాళ్ళ ఇంటికి ఈ భాస్కర్ రాయల వారి శిష్యుడు వచ్చాడు. అతని పేరు నారాయణుడు, నారాయణ దేవుడు అంటున్నారు. ఆయన వచ్చేసరికి ఆ యజమాని ఆ పిల్లవాడి తండ్రి అడిగారు, ఏమండి ఇప్పుడు మా ఆవిడ గర్భవతిగా ఉంది, ఇప్పుడు ఆడపిల్ల పుడుతుందా మగపిల్లవాడు పుడతాడా అని అనేసరికి నీకేం కావాలంటే ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల పుడతాడు, ఆడపిల్ల పుడుతుంది అని అన్నారన్నమాట. అనేసరికి అదేమిటండి మీ గురువు గారు భాస్కర్ రాయల వారు మగపిల్లవాడు పుడతా అన్నారు, మీరు ఆడపిల్ల అన్నారేమిటి అన్నారు. వరే ఎంత పని చేసావురా, మా గురువు గారిని అడిగి మళ్ళా నన్ను పరీక్ష కోసం నన్ను అడుగుతావా, నువ్వు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావు, మా గురువు గారు తెలుసు, నేను ఫలానా వారి శిష్యునని తెలుసు, నేను మంత్రంలో సిద్ధిని పొందానని తెలుసు, కానీ ఇద్దరిని మతభేదం కలిగేట్టు అడిగావు కాబట్టి ఈ పిల్లవాడు అటు ఆడా కాకుండా ఇటు మగ కాకుండా నపుంసకుడైపోతాడు. మా గురువు గారి మాట వ్యర్థం కాదు, నా మాట వ్యర్థం కాదు, ఆ రకంగా అవుతాడన్నారు. అనేసరికి వాడు నపుంసకుడైపోయాడు. నపుంసకుడైపోయేసరికి ఆ తర్వాత ఆ పిల్లవాడు అట్లా పుట్టేసరికి ఈ మహానుభావుడు ఆ రాజుగారి ఛత్రపతి శివాజీ మనవడి యొక్క అధికారి ఆయన కోసం వచ్చి నమస్కారం చేశాయ్యా, ఈ రకంగా జరిగింది, నన్ను క్షమించండి, పొరపాటు చేశాను అని మళ్ళా ఆ భాస్కర్ రాయల వారు కాళ్ళు పట్టుకున్నాను. కాళ్ళు పట్టుకుంటే ఆయన నీకేం పర్వాలేదు, నేను చూస్తానురా, వాడు మగపిల్లవాడు ఏంటి నేను చేస్తాను కదా అని అప్పుడు ఆ శిక్ష అనేటటువంటి ఆ సూర్యోపాసన ద్వారా నేను చేస్తా ఉన్నారు. అందుకోసం సూర్య భగవాన్ని ప్రార్థిస్తే కృష్ణ ఇక్కడికి రావాలి తప్ప నేను కృష్ణ దగ్గరికి వెళ్ళనండి అనుకుంటా.
అనేసరికి అప్పుడు మహానుభావుడు ఆయన ఇలా కాదు, బ్రహ్మ యొక్క సృష్టి ప్రకారం వెళ్ళాలి కదా అన్నారు. అలా అయితే అసలు మీ సూర్య ఉపాసన అనేటువంటి అసాధ్యమని చేస్తే మీరు గొప్పవారు అవుతారు తప్ప దానికి భిన్నంగా మీరు బ్రహ్మదేవుడు చెప్పినట్టు వింటాను అంటే మీ దైవత్వం ఏముంది కనుక అందువల్ల మీ ఉపాసన పెద్ద అవసరం లేదనేటువంటి విషయాన్ని లోకంలో నేను ప్రచారం చేస్తాను అని ఆ భాస్కర్ రాయల వారు సూర్య భగవాన్తో వివాదపడ్డారన్నమాట. అదే జరిగినప్పుడు మహానుభావుడు ఏం చేశారంటే, సరే ఒక్క పని చేస్తాను, ఏంటంటే నీ ఉన్నంత కాలమే కృష్ణ నీ ఇంటి దగ్గర ఉంటుంది, నీవు ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టావనుకో ఈ కృష్ణ నీ ఇక్కడ ఉండనే ఉండదు, అంతర్ధానం అయిపోతుందా అన్నారు. అలాగేనండి సార్ నాకు ఎత్తాలని ఆ మహానుభావుడు ఆ త్రిష ఆ ప్రదానం చేత ఆ భగవంతుని యొక్క సూర్య భగవాను యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆ రామచంద్రుడు అనేటువంటి ఆ చంద్రసేనుని యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో అతనికి మళ్ళా పుంస్తం కలిగి పురుషుడయ్యి వంశానికి ప్రతిష్ట చేసేటువంటి రీతిగా అనుగ్రహించారు. అట్టి మహానుభావుడు ఎవరు? ఈ భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామానికి భాష్యం రాసి అనేక విషయాన్ని కాస్త ఉద్ధరించినటువంటి మహనీయుడైనటువంటి వ్యక్తి. అందులో శ్రీనాథులైన ఒక్కొక్క వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానంతో సాటి వ్యాఖ్యానం లేనే లేదనమాట. అటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క తల్లి యొక్క అనేక విశేషంతో కూడుకున్న లలితా సహస్రనామం, అలాగే శంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు త్రిశతి పంచదశి మహామంత్రముల యొక్క అక్షరం ఏవైతే ఉన్నావో వాటికి 300 నామాలకి కూడా భాష్యం రాశారు. ఇలాంటి శ్రీ విద్యతో కూడుకున్నటువంటి దివ్య తత్వం లలితా శ్రీ అమ్మవారి యొక్క తత్వము. అలాంటి తత్వాన్ని గురించి కథారూపంగా మహాత్మ్య ఖండలో కొద్దిపాటి ఉన్న సమయాన్ని బట్టి, శక్తిని బట్టి, ఉన్న బుద్ధి శక్తిని బట్టి యథాశక్తిగా చెప్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మనం పరస్పరం చెప్పుకుని నాకు చెప్పే అవకాశం కల్పించి వినేటటువంటి శ్రద్ధ మీకు కల్పించేటువంటి ఆ పరదేవత కృప మన అందరికీ కలగాలి. ఆ పరదేవత అనుగ్రహించిన సద్బుద్ధి, సత్వృత్తి, ప్రజ్ఞానం కలగాలని మనసా కోరుకుంటూ జగద్గురుని యొక్క ఆశీస్సులని అపరిచ్ఛిన్నమైనటువంటి ఆశీస్సులు మనకు కలగాలని కోరుకుంటూ ఇంతతో విరమిస్తున్నా. హరయే నమః. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. భువనేశ్వరి పాహిమా, భువనేశ్వరి పాహిమా, భువనేశ్వరి.